డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ సార్. మన మన వెస్టేజ్ లో దొరికేటువంటి డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ సార్. ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. ఆ డెడ్ సెల్స్ ని తీసేసే దాంట్లో మనకు మన శరీర నరాల నుంచి వచ్చినటువంటి విషతుల్యాలు, మన బాడీలో ఉన్న ఏ విషతుల్యాలనైనా కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే, ఇది మన శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది, యాంటీ ఏజింగ్ ని నివారిస్తుంది. అంటే మన వయసు కూడా కనబడకుండా చేస్తుంది అనమాట. అది తక్కువగా ఉన్నట్టుగా మంచిగా యాక్టివ్ గా ఉంచుతుంది అనమాట. చర్మ సంరక్షణలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. ఈ ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల మన బాడీలో శక్తిని పెంచుద్ది, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంటే రక్తపోటు అనేది ఇన్బ్యాలెన్స్ గా ఉంచుతుంది అనమాట, బ్యాలెన్సింగ్ ఉంచుతుంది ఎప్పుడైనా. శీతాకాలం చలిలో కూడా ఇది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటది అనమాట. చలి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఈ డెడ్ సెల్స్ లేకపోవడం వల్ల బాడీ యాక్టివ్ గా ఉంటే మనకు ఆ చలి అనేది కూడా అనిపించదు అనమాట. మానసిక ఒత్తిడి ఏదైతే ఉంటుందో మనిషికి, అటువంటి ఒత్తిడిని కూడా అధిగమిస్తుంది అనమాట. రక్త ప్రసరణను సాఫీగా సాగేటట్లు చేస్తుంది. తర్వాత ఇది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది సార్. మొత్తం క్లీన్ అవుతున్నప్పుడు మన బాడీ క్లీన్ ఉంటే మన పొట్టలో ఉన్నటువంటి విషతుల్యాలు కూడా పోయినప్పుడు మన నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటది అనమాట. బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగకారిగా పనిచేస్తుంది. అంటే డెడ్ సెల్స్ లేనప్పుడు మన బాడీలో పేరుకపోయినప్పుడు మనకు ఏమంటారు, మన శరీరం అంతా సాఫీగా అయి బరువును కూడా తగ్గించేటువంటి ప్రోడక్ట్ సార్. కిడ్నీని కూడా మంచి, కిడ్నీలో కూడా ఉన్న విషతుల్యాలు కిడ్నీలో రాళ్ళు రాకుండా ఏది రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఈ తలనొప్పులు ఇట్లా కొంతమందికి తలనొవ్వడం అలాంటివి కూడా జరుగుతుంటది. దాన్ని కూడా ఈ టాక్సిన్స్ వల్లనే తలనొప్పులు కూడా వస్తుంటాయి అనమాట. తలలో పేరుకపోయి దాన్ని కూడా సాఫ్ చేస్తుంటది. ఇది మెడ, నడుము నొప్పి, కాళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో ఫుడ్ ప్యాచ్ అనేది మనకి చాలా యూజ్ అవుతాయి. సో మన అందరికీ తెలిసిందే. ఈవెన్ డయాలసిస్ సమయంలో కూడా, డయాలసిస్ తీసుకునే వాళ్ళకి కూడా మెయిన్ మనం ఫుడ్ ప్యాచ్ ప్రిఫర్ చేస్తాం. సో ఫుడ్ ప్యాచ్ అనేది అంత స్పీడ్గా టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తుంది. సో అందుకని ఎక్కువ ఇష్యూ ఉన్న వాళ్ళకి, ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మెయిన్ ఫుడ్ ప్యాచ్ అనేది కంపల్సరీగా ఇస్తాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుజాత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ స్పిరులినా గురించి చెప్తున్నా సార్. ఓకే మేడం. స్పిరులినా గురించి 6 సంవత్సరాల పైబడిన వాటి నుండి ముసలి వాళ్ళ వరకు, 6 సంవత్సరాల పైబడిన వారి నుండి ముసలి వాళ్ళ వరకు ఇది వాడుకోవచ్చు. ఇది 50-100 సంవత్సరాలు పైబడి బతుకుతుంది. ఇది స్పిరులినా అనే నాచుమొక్కతో తయారవుతుంది. నాచుమొక్కను తిని జీవిస్తుంది. కాబట్టి అత్యంత పోషకాలు కలిగినటువంటి నాచు మొక్కతో తయారవుతుంది స్పిరులినా. ఇందులో మన శరీరంకు కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. యాంటీబయాటిక్స్, ఫైబర్స్, ఖనిజ లవణాలు, బీటా కెరీరన్స్ ఉంటాయి. కంటి చూపుకు చాలా మంచిది. 1 క్యారెట్ తీసుకుంటే 25 క్యారెట్లు తిన్నంత పోషకాలు లభిస్తాయి. 1 ఖర్జూరా తీసుకుంటే 20 ఖర్జూరాలు తిన్నంత బలం ఉంటుంది. 1 గ్లాస్ పాలు తీసుకుంటే 20 గ్లాసుల పాలు తీసుకున్నంత శక్తి వస్తుంది. స్పిరులినా క్యాప్సిల్స్ గుండెకు సంబంధించిన రక్తనాళాలను శుభ్రంగా చేస్తుంది. చిక్కగా ఉన్న రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది మనం తినకుండా బయటికి వెళ్ళినామనుకో, అది ఒక క్యాప్సుల్ వేసుకుంటే అది మనకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది.
ఇది ఎంఆర్పి వచ్చేసి 421 రూపాయి ఉంటుంది. మనకు డిపి మీద వచ్చేసి 360 రూపాయలు వస్తుంది. మనకు 12 పాయింట్లు కూడా వస్తున్నాయి. ఇందులో 100 క్యాప్సిల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో స్పిరులినా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది ప్రోడక్ట్ వచ్చేసి చాలా అంటే చాలా. సో ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీకు ఆకలి అనేది ఉండదు. సో ఇది చాలా ఓపిక, పేషెన్స్ ఉంటుంది. సో ఇవి చాలా ఎనర్జీగా ఉంటారు, ఎనర్జిక్గా. సో ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా స్పిరులినా వాడడానికి ప్రయత్నించండి. సో కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఆపండి. ఎక్కువగా స్కిన్ ఎలర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళు, రింగ్ వామ్స్ కానీ ఈ తామర ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు వాడద్దు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇబ్రహీం సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఇబ్రహీం గుడ్ మార్నింగ్ సార్. నిత్యం రోజు మహిళల ఆరోగ్యం గురించి సార్, ఉమెన్ హెల్త్ ప్రొడక్ట్. ఇందులో ఉమెన్ హెల్త్ ప్రొడక్ట్ గురించి మహిళలు రోజువారీ ఇంటి పని అలాగే ఉద్యోగం వ్యాపారం కారణంగా వారికి తమ ఆరోగ్యం కోసం వెచ్చించగలిగే సమయం ఉండదు సార్. వాళ్ళకు మహిళల శారీరక నిర్మాణం పురుషుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి మహిళలు శారీరక సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇనుము లోపం, బహిస్థితికి సంబంధించిన రక్తహీనత మరియు హార్మోన్లలో మార్పులు మొదలైనవి ఉంటాయి సార్. వీళ్ళకి మహిళలలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏంటంటే రక్తహీనత, రక్తం లేకపోవడం, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధి, ఆస్టియోపోరాసిస్, హార్మోన్ల అసమతుల్యం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. వీళ్ళు ప్రతిరోజు నిత్యం చేసే పనిలో అలసట వలన వారికి ఆరోగ్యం కోసం వెచ్చించే సమయం లేనందువలన వీళ్ళకు పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఇనుము లోపం వలన వీళ్ళకి వ్యాధులు చాలా సంభవిస్తుంటాయి. వీళ్ళకి ముఖ్యంగా మన హెల్త్ ప్రోడక్ట్, ఇందులో ముఖ్యంగా మహిళలు వాడేటటువంటి ప్రొడక్ట్స్ 3 ఉన్నాయి సార్. వెస్టేజ్ క్యాన్బెర్రీ ఒకటి, వెస్టేజ్ శతవారి మ్యాక్స్, వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్. ఈ 3 వాళ్ళు వాడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులు కూడా 3 నుంచి 4-5 నెలలు వాడితే వ్యాధులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు సార్ వీళ్ళు. అయితే వెస్టేజ్ క్యాన్బెర్రీ గురించి, ఇది వాడితే వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు, ఆర్గానిక్ యాసిడ్లు మరియు పోలిఫెనోలిక్ కాంపౌండ్లకు అదనంగా విటమిన్ సి మరియు డేటారీ ఫైబర్ను అధికంగా కలిగి ఉంటుంది. వెస్టేజ్ క్యాన్బెర్రీలో మూత్రాశయ చికాకును తగ్గించడంలో సహాయపడే సిట్రిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది సార్. ఇది గుండె పనితీరుని సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఉపయోగకరంగా యాంటీ ఎంజిక్ ధర్మాలను కలిగి ఉంటుంది. చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ప్రతిరోజు భోజనంతో పాటు 1 క్యాప్సూల్స్ వేసుకోవాలి సార్. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే వెస్టేజ్ శతవారి మ్యాక్స్. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే హార్మోన్లు సమతుల్యంలో సహాయపడుతుంది, జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు ప్రకృతి వ్యవస్థను పునరుత్తేజం చేస్తుంది. బహిష్టు నొప్పులను తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. తరచుగా మరియు దీర్ఘకాలికంగా ఉన్న అధిక రక్తస్రావంలో, ఋతుచక్రం తర్వాత మరియు సమయంలోనూ క్రమరహిత రక్త ప్రసవం, బహిష్టు సమయంలో మరియు ప్రసవం సమయంలో ఉపయోగకరమైనది.
క్రమరహిత ఋతుచక్రం మరియు రక్తస్రావ సమస్యలలో ఇది అద్భుతమైన చికిత్స. క్రమరహిత బహిష్టులు కలిగి ఉన్న మహిళలు అండం విడుదల సక్రమంగా బుద్ధీకరిస్తుంది. మోనోపాజ్ తర్వాత సహజంగా తగ్గే ఈస్ట్రోజన్ స్థాయిలను సరిచేసి మోనోపాజ్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోజుకు 3 సార్లు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి సార్. ఇది ఇంకోటి వచ్చేసి వెస్టేజ్ పోలిక్ ఐరన్ ప్లస్. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఇనుము ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి శరీరానికి అవసరమైన ఒక ముఖ్య మినరల్. పోలిక్ యాసిడ్ కణాలను ప్రత్యేకించి ఆర్బిసిలను ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. దాని తర్వాత విటమిన్ సి ఉదరంలో ఇనుము శోషణలను మెరుగుపరుస్తుంది. విటమిన్ B12 ఆరోగ్యకరమైన నాడీ కణాలను నిర్వహించడానికి మరియు ఆర్బిసి గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. జింక్ మోనోపాజ్ సమయంలో మహిళలు ఒక స్టియోఫోరాసిస్ ను నివారించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది రోజుకి 2 సార్లు ఒక క్యాప్సూల్స్ తీసుకోవాలి సార్. ఇది మహిళల ఆరోగ్యం గురించి ఇది మంచి హెల్త్ ప్రొడక్ట్ సార్. ఇది అందరు వాడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాని తర్వాత ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ ఎవరన్నా వాడిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు తర్వాత హైడ్రేట్ చేసినప్పుడు వాళ్ళు దీని గురించి చెప్తే జర బాగుంటుంది. అదేవిధంగా పురుషులలో కూడా ఎక్కువగా వచ్చే వ్యాధులు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ వ్యాధులు పురుషులలో కూడా ముఖ్యంగా చాలా మందికి వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే మధుమేహం, షుగర్ సార్. ఇది చాలా మంది చిన్న పెద్ద తేడానే లేకుండా ఉభకాయం వారు ప్రతి ఒక్కరికి లేకుంటే వంశపారపర్యంగా ప్రతి వారికి వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే మధుమేహం, గ్లూకో హెల్త్. అయితే వీళ్ళు కూడా మధుమేహం వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆసియోనెట్ గ్లూకో హెల్త్ ఒకటి, దాని తర్వాత వెస్టేజ్ వేప, వెస్టేజ్ సిరియా ఈ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకు ఆరోగ్యం కొంచెం నిలకడగా ఆరోగ్యం అనేది ఇది మన షుగర్ అనేది తక్కువ ఉంటుంది సార్. ఇది వాడటం వల్ల నార్మల్ పాయింట్కి ఉంటుంది, ఎక్కువ షుగర్ లేకుండా ఇప్పుడు నార్మల్గా మంచిగా ఉంటుంది సార్ ఈ ప్రోడక్ట్. విజయసార్ దాల్చిన చెక్క, పసుపు మరియు గుడుచి వంటి సహజ గ్లైసెమిక్ సపోర్టింగ్ పదార్థాలను కలిగి ఉంటుంది ఆసియోసెంట్ అనేది. దాంతో శరీర సాధారణ గ్లైసిమిక్స్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఫ్రాంకియాస్ను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ స్రావాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. క్రమంగా గ్లూకోజ్ శోణాలను సులభతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన శరీర బరువుని సులభతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఆకలిని నియంత్రిస్తుంది. హైపర్ గ్లైసెమియా యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడటానికి, బలాన్ని ప్రదర్శించడానికి సహాయపడుతుంది. అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించిన సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్, డయాబెటీస్ వాళ్ళు వాడేటటువంటి సప్లిమెంట్ ఆసియోసెంట్. దాని తర్వాత వెస్టేజ్ వేప అనేది ఒక మంచి ప్రోడక్ట్. దీన్నే నీమ్ అంటారు సార్. దీన్ని వేప శక్తివంతమైన రక్తాన్ని శుద్ధి చేసి పదార్థాలను ప్రసిద్ధి చెందింది. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. మచ్చలు మరియు చర్మ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. దాని తర్వాత ఇంకోటి సప్లిమెంట్ వచ్చేసి
వెస్టేజ్ స్టీవియా. ఇది 100% సహజ స్వీట్ తులసి ఆకుల నుండి తయారైనది. చక్కెరకు బదులుగా స్టీవియో వాడాలి. కేరళీయులు ఉండవు. కొవ్వు లేని మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువుపై అవగాహన ఉన్న వారికి ఉపయోగపడుతుంది సార్ ఇది. ఈ ప్రోడక్ట్ వాడితే మధుమేహం ఉన్న వాళ్ళకు చాలా చాలా మంచిగా ఉంటుంది సార్. అదేవిధంగా ఇంకో సప్లిమెంట్, వేరే సప్లిమెంట్ వచ్చేసి చాలామంది ఏజ్ వయసు మీద పడుతుంటే వాళ్ళకి చాలా మందికి ఏమైందంటే అర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు మొదలు స్టార్ట్ అవుతాయి సార్. వాళ్ళకు సాధారణంగా ఉన్నప్పుడు ఆస్టియోఆర్థరైటిస్, రూమాటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వాళ్ళు కొంచెం ఏజ్ బారిన పడ్డ తర్వాత వీళ్ళకు మన వెస్టేజ్ కంపెనీలో ఒక మంచి ప్రోడక్ట్ ఉంది సార్, కాల్షియం గ్యానోడర్మా. ఈ ప్రోడక్ట్ చాలా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఇది కాల్షియం కార్బోనేట్ మరియు విటమిన్ D3 కలిగిన మాత్రలు. కాల్షియం నేడు మనం ఆధునీకరణ వెలుగులో కూరుకుపోయాం. ఈ రోజుల్లో మనం మన జీవన శైలిని మార్చుకొని మనం ఆరోగ్యంతో ఆడుకుంటున్నాం. పాలు అటువంటి మూలం అని మనకు తెలుసు. మన శరీరంలో లోపాల కాల్షియం లోపాన్ని నయం చేయగలదు. కానీ నేటి కాలంలో కల్తీ పాలు తాగడం వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. మరియు మీకు స్వచ్ఛమైన పాలు లభిస్తే పాలు మరియు చల్లని పానీయాలు మరియు రసాలను వాడటం వలన ఎముకలు చాలా బలహీనంగా మారడం జరుగుతుంది. మనం ఎక్కడైనా బాత్రూంలో మరియు ఎక్కడైనా జారి పడటం వల్ల ఎముకలు విరిగిపోతాయి. అసలు కాల్షియం అంటే ఏమిటి? మన శరీరంలో కాల్షియం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో మొత్తం కాల్షియంలో 99% ఎముకలు మరియు దంతాలను కనిపిస్తుంది. ఇక్కడ దాని నిర్మాణానికి మద్దతుగా పనిచేస్తుంది. మిగిలిన 1% శరీరం అంతటా రక్తం, కండరాలను మరియు మృదు కణాలలో కనిపిస్తుంది. కాల్షియం కండరాల సంకోచం, రక్తనాళాల సంకోచం మరియు విస్తరణకు హానికరమైన మరియు ఎంజైమ్లను స్రావం అవసరం. కాల్షియం మానవ శరీరంలో అత్యంత చురుకైన ఖనిజం. న్యూరోపతిక్ రిఫ్లెక్స్లు, రక్తం గడ్డ కట్టడం, కణాల నరాల ప్రేరణలు మరియు హృదయ సంబంధిత నియంత్రణ వంటి శరీర ప్రమాణాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం వాడటం వల్ల మనకు చాలా ఇవన్నీ ఇదైతే. ఇంకోది జాయింట్ హెల్త్లో భాగంగా వెస్టేజ్ కాల్షియం యొక్క ఉపయోగకరాలు: బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడంలో మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది సార్. ఇది దంత సమస్యను నివారించడంలో ఉపయోగపడుతుంది. ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. బోను ఎముకల వ్యాధి మరియు ఇలాంటి పరిస్థితులను చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మోతాదు: ఒక మాత్ర రోజుకు 3 సార్లు. కాల్షియం మరియు ఐరన్ మాత్రలు తీసుకునేటప్పుడు మధ్యలో 3 గంటల సమయం ఉండాలి సార్. ఇది మాత్ర రోజుకు 3 సార్లు. కాల్షియం మరియు ఐరన్ మాత్రలు తీసుకునేటప్పుడు మధ్యలో 3 గంటల సమయం ఉండాలి. గ్లూకోజమైన్ వెస్టేజ్ యొక్క ఉపయోగాలు: ఇది గ్లూకోజమైన్ మరియు కొండ్రోవేటిన్ కలయిక కొత్త కార్డియోలేజెస్ ఏర్పడటానికి సహాయపడుతుంది మరియు ఇప్పటికే ఉన్న కార్టిలేజర్ని రక్షిస్తుంది. కీళ్లలో ద్రవ పదార్థం పెంచడానికి మరియు సైనోవియల్ ద్రవం
ఉత్పత్తి ప్రేరేపించడానికి సహాయపడుతుంది. గ్లూకోజమైన్ అనాల్టిలేస్ మరియు యాంటీ ఇన్ఫ్లెక్షనరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది రోజుకు 2 మాత్రలు భోజనం తర్వాత తీసుకోవాలి సార్. ఇది రోజుకు 2 మాత్రలు భోజనం తర్వాత తీసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి పురుషులలో వచ్చేటటువంటి చాలా మంది ఉబకాయం అంటే కొవ్వు కోల్పోవడం. వీటికి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ 3 ఉన్నాయి సార్. వెస్టేజ్ క్యాప్సూల్స్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ. ఇవి కనుక మనం నిత్యం వాడుతుంటే మన యొక్క పొట్ట మీద ఉన్న కొవ్వు కరిగి, గుండె నాళాల మీద ఉన్న కొవ్వు కరిగి వెయిట్ లాస్ కావడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ రోజులలో ఉబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. నిత్యం మనం రోజు ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అలాంటి వస్తువులు మొత్తం కల్తీ వస్తువులు వాడటం వల్ల శరీరానికి ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అందక చాలా మంది ఉబకాయంగా మారుతుంది. అదే షుగర్, బీపీ చాలా రకాలైనటువంటి జబ్బుల బారిన పడుతుంది సార్. అదేవిధంగా ఈ రోజులలో ఉబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. దీని కారణంగా శరీరంపై దీర్ఘకాలిక మరియు తీవ్ర ప్రభావాలు ఉంటాయి. అధిక శరీరం కొవ్వు కలిగి వ్యక్తులను ఉబకాయాలుగా పిలుస్తారు. బాడీ మాస్ క్రీగా ఎత్తు 30 కంటే ఎక్కువ ఉంటే అది ఉబకాయం వర్గంలోకి వస్తుంది. ఉబకాయం వల్ల ప్రధానంగా పురుషులలో వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటంటే, ఉబకాయం వల్ల చాలా మందికి వచ్చే ప్రమాదాలు నిద్ర పట్టకపోవడం, ప్రతి రోజు వారికి నిద్ర పట్టకపోవడం, శ్వాసక్రియ సమస్యలు, ఎప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. బాగా ఉబకాయం ఉన్న వాళ్ళు నడవాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా జర ఎక్కువగా నడుస్తుంటే కూడా వాళ్ళకు శ్వాసక్రియ సమస్యలు అనేది జరుగుతుంటాయి. శారీరక సమస్యలు అంటే ఇక వారు ప్రతిరోజు ఇక వాళ్ళు కూర్చున్న ఇబ్బంది, నిలబడ్డ ఇబ్బంది, కదలలేకుండా ఉంటారు కాబట్టి శారీరక సమస్యలు వస్తాయి. అలాగే వాళ్ళకు గుండె సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి ఉబకాయం వల్ల. అధిక రక్తపోటు అనేది కూడా హై బీపీ చాలా ఉంటుంది, రక్తపోటు ఉంటుంది. ఇందులో భాగంగా ఎముకల వ్యాధులు కూడా వస్తాయి. ఎముకల వ్యాధులు అంటే వీళ్ళు బాగా లావు ఉండటం వల్ల వెయిట్ అనేది కాళ్ళు ఆపలేకపోవడం వల్ల మోకాళ్ళలో నొప్పులు, కూర్చునేటప్పుడు మోకాళ్ళ నొప్పులు, అలాంటి నొప్పులు వస్తాయి. ఎముకల వ్యాధులు చాలా ఉంటాయి వీళ్ళకు. ఇందులో బరువు నివారణ కొరకు వెస్టేజ్ సప్లిమెంట్ శరీర బరువు తగ్గించడం ముఖ్యమే, కానీ బరువుని నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడం మరియు బరువును తగ్గిస్తూ సరైన ఫలితాలను పొందడం ముఖ్యం. వెస్టేజ్ శ్రేణి ప్రత్యేకంగా బరువు నిర్వహణ కోసం మరియు మీకు తేలికగా, ఆరోగ్యంగా మరియు ఎప్పటికంటే మెరుగ్గా అనిపించడంలో సహాయపడటానికి రూపొందించబడినది. మీ శరీర బరువును ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి మార్గంని అందిస్తుంది. ఇది సప్లిమెంట్ కనుక, ఇందులో వెస్టేజ్ సప్లిమెంట్లు కనుక వాడితే బరువు తగ్గుతుంది. అదేవిధంగా మన యొక్క వెస్టేజ్ సప్లిమెంట్ గురించి చెప్పదలుచుకుంటే, ముఖ్యంగా మనం ఒక లావు ఉన్న వ్యక్తిని, ఒక 70 కిలోలు 100 కిలోలు ఉన్న వ్యక్తిని మనం ఈ వెస్టేజ్ సప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనం వాళ్ళది ఒక ఫోటో దించుకోవాలి. మనం ముఖ్యంగా మన సప్లిమెంట్ ఏ విధంగా పని చేస్తుంది అనేది నిర్ధారించుకోవడానికి మనం ఏం చేయాలంటే, వాళ్ళకు ముఖ్యంగా ఒక ఫోటో దించుకోవాలి. లావు ఉన్న వాళ్ళ ఫోటో దించుకున్న తర్వాత వాళ్ళ యొక్క బరువు అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత బరువు ఉండరు, 100 కిలోలు ఉన్నారా, 110 ఉన్నారా, 90 ఉన్నారా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది మనం
రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఈ సప్లిమెంట్ కనుక వాళ్ళకి చెప్పాలి మనం 5 నుంచి 6 నెలలు వాడండి సార్ అని. అది తప్పకుండా 5 నుంచి 6 నెలలు కనుక వాడితే వాళ్ళకు ఖచ్చితంగా 15 నుంచి 20 కిలోలు తగ్గుతారు. చాలా ఇది ఉంటుంది. మళ్ళీ అప్పుడు మనం 5-6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఫోటోని దించుకోవాలి సార్. ఫోటోని దించితే ఎంత వెయిట్ లాస్ అయిందని తెలుస్తుంది. అదే విధంగా మనం వాళ్ళకు వెయిట్ లాస్ గురించి అడిగితే ఒక 15-20 కిలోలు తగ్గితే మనం చాలా గర్వంగా మనం ఇది చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇది ఏమంటారు, మన దాంట్లో పెట్టుకోవచ్చు. మన ఇది వాట్సాప్ లో కూడా మనం షేర్ చేయొచ్చు చాలా మందికి. మన దాంట్లో ఎవరెవరైతే చాలా మంది గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి తెలియడానికి ఆ గ్రూప్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఈ వ్యక్తికి నేను మధు ఈ ఉబకాయాన్ని తగ్గటానికి ఇచ్చినటువంటి మెడిసిన్ వల్ల ఈయన ఇంత తగ్గిందనేది చాలా గ్రేట్ గా మనం చెప్పొచ్చు. దాని తర్వాత వెస్టేజ్ యొక్క క్యాప్సల్స్. ఈ క్యాప్సల్స్ 4 హెర్బల్ పదార్థ కలయిక. ఇది పోషకాల విషయాల్లో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలను అందిస్తుంది వెస్టేజ్ క్యాప్సల్స్. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శక్తి స్థాయిని పెంచడంతో పాటు ఇది క్యాలరీలను కలిగించడంలో కూడా సహాయపడుతుంది, ఆకలిని సహజంగా తగ్గిస్తుంది, శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది, రోగ నిరోధకతను బలోపేతం చేస్తుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఈ వెస్టేజ్ క్యాప్సూల్ వాడటం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఖాళీ కడుపుతో ఒక క్యాప్సూల్ తీసుకోవాలి సార్ రోజుకు. దాని తర్వాత వెస్లిమ్ షేక్. ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది మరియు జింక్ ఫుడ్ మొదలైనవి తినేలా కోరికను తగ్గిస్తుంది. ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్లు మరియు ఫైబర్ల కలయిక వలన ఇది మీ పొట్ట నిండుగా ఉంచుతుంది మరియు జింక్ ఫుడ్ మొదలైనవి తినాలని కోరికను తగ్గిస్తుంది. ఇది వాస్తవంగా వీటి యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది, శరీరంలో గ్లూకోజ్ పోషణను నెమ్మదింపజేస్తుంది, ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, తగిన మొత్తంలో ప్రోటీన్ను అందిస్తుంది, తగిన మొత్తంలో ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్ను అందిస్తుంది. ఇది వెస్టేజ్ షేక్ అనేది రోజుకు 2 సార్లు 2 మిల్లీలీటర్ల చల్లని పాలు లేదా నీళ్ళలో 1 టీ స్పూన్ తీసుకోవాలి సార్. ఇది వెస్లిమ్ షేక్ అనేది రోజుకు 2 సార్లు 2 మిల్లీలీటర్ల చల్లని వాటర్లో కానీ లేదా చల్లని పాలల్లో కానీ నీళ్ళలో కానీ పాలల్లో కానీ 1 టీ స్పూన్ తీసుకోవాలి సార్. ఇది వెస్టేజ్ షేక్. తర్వాత ఇందులో ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి వెస్లిమ్ టీ. వెస్లిమ్ టీ అనేది దీనివల్ల ప్రయోజనాలు మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కార్బోహైడ్రేట్ మరియు ఇతర ఎరిటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగడం శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మోతాదు ఇది రోజుకు 2 సార్లు వేడి నీటిలో 1 టీ స్పూన్ దీనిని కలుపుకోవాలి సార్. ఇది టీ తాగినట్టు రోజుకు 2 సార్లు మనం వేడి నీటిలో చాయ్ ఏ విధంగా తాగుతాము అదే విధంగా వేడి నీటిలో 1 టీ స్పూన్ని తీసుకొని తాగాలి సార్. దీనివల్ల ఈ వెస్టేజ్ క్యాప్సూల్ కానీ వెస్టేజ్ షేక్ కానీ వీటి వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్. అదేవిధంగా ఇందులో ఇంకో ప్రోడక్ట్, ఇది ఉబకాయం గురించి. దాని తర్వాత ఇంకోటి
విటమిన్ ఇది కాదు సార్, ఇంకోటి వేరే చేద్దాం. వేరే ఒక 2-3 ప్రోడక్ట్స్ గురించి చెప్తాను సార్. ఇంకా ఇంకోటి, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ ఉబకాయం ఉన్నోళ్ళు బరువు తగ్గడానికి ఇందులో ఇంకో ఐటమ్ అనేది ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఫాక్సైల్. ఫాక్సైల్ ఆరోగ్యకరమైన గుండె కొరకు అవిసె గింజల నూనె ఉపయోగపడుతుంది. ఫాక్సైల్ కూడా చాలా మంచి ప్రోడక్ట్. మనం నిత్యం వాడే వస్తువులలో ఆయిల్తో పాటు ఇది కూడా రోజు నిత్యం వాడితే ఫాక్సైల్ ద్వారా కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి. అవిసె గింజలతో తయారవుతుంది సార్ ఈ ప్రోడక్ట్. ఇది అధిక బీపీ రోగుల రక్తపోటును తగ్గిస్తుంది. అధికంగా బీపీ ఉన్న వాళ్ళు కనుక వాడితే రక్తపోటును అనేది తగ్గిస్తుంది. కిడ్నీ భాగాన్ని పనిచేస్తుంది. కిడ్నీ కూడా రోజు భాగంగా కిడ్నీ బాగా పనిచేస్తుంది. రక్తంలో అడ్డంకిని నిరోధిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని మరియు LDL స్థాయిని తగ్గిస్తుంది. అలసిపోయిన కండరాలను టోన్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది పాత షుగర్ రోగులకు ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడం ద్వారా అధిక స్థాయి చక్కెరను నియంత్రిస్తుంది. అర్థరైటిస్ కీళ్ళ నొప్పులు మరియు వాతలు తగ్గిస్తుంది. థైరాయిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది స్త్రీ హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు నెలసరి సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇది మరియు చర్మానికి, వెంట్రుకలకు మరియు గోళ్లకు ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది మనం రోజు అన్నం తిన్న తర్వాత ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఈ ఫాక్సైల్ అనేది తీసుకోవాలి సార్. ఇది అదేవిధంగా ఇంకో ప్రోడక్ట్ మనం చర్మ సంరక్షణ కొరకు బాడీ కేర్. ఇది మానవులకి వచ్చే 70 రకాల వ్యాధులు, ముఖ్యంగా చేతులు శుభ్రం చేయకపోవటం వలన వచ్చేవి. మనం రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళి చాలా దిక్కులో తిరిగి వచ్చి హాస్పిటల్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఎక్కడెక్కడైనా బాగా తిరిగి వచ్చిన తర్వాత మనం దబదబా ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా అన్నం తీయంగానే అన్నం తినటానికి ప్రయత్నిస్తాం. దానివల్ల ఏమైందంటే మన చేతులలో ఉన్న బ్యాక్టీరియా, మిగతా సూక్ష్మక్రియుల వల్ల మనకు చాలా హానిగా ఉంటుంది. దానివల్ల మనం ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి సార్. మన వెస్టేజ్ కంపెనీలో ఒక హ్యాండ్ వాష్ ఉంది. అది కడుక్కోవటం వల్ల 70 రకాల వ్యాధులు దూరం అయితే. మానవులకు వచ్చే 70 రకాల వ్యాధులు ముఖ్యంగా చేతులు శుభ్రం చేయకపోవడం వలన వచ్చేవి. చేతులలో ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా శుభ్రపరచడానికి వేప మరియు అలోవెరాలతో తయారు చేయబడినది హ్యాండ్ వాష్. చర్మానికి మృదుత్వాన్ని, మంచి వాసనని లభిస్తుంది. ఇది వాడటం వల్ల మన చేతులలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది లేకుండా చేస్తుంది. మరియు ఇది దేంతో తయారు చేస్తారంటే వేప మరియు అలోవెరా ఆకులతో తయారు చేయబడినది హ్యాండ్ వాష్. చర్మానికి మృదుత్వాన్ని, మంచి వాసనని లభిస్తుంది. ఇది హ్యాండ్ వాష్ అనేది MRP వచ్చేసి 145 రూపాయలు సార్. ఇది DP ప్రైస్ వచ్చేసి 125 రూపాయలు. దాని తర్వాత మగవాళ్ళు మంచిగా స్నానం చేయడానికి, మగవాళ్ళకి యూజ్ అవ్వటానికి ఇంకొక సోప్ ఉంది సార్. ట్రూమన్
బార్ ఇది పురుషులు స్నానం చేయడానికి మంచిగా పురుషుల చర్మం కొరకు ప్రత్యేక ఫార్ములాతో తయారు చేయబడినది. ఇది ట్రూమాస్ బాతింగ్ బార్ సార్. ఇది ఒక సోప్. ఇది పురుషుల చర్మం కొరకు ప్రత్యేక ఫార్ములాతో తయారు చేయబడినది. ఇది గ్లిజరిన్ ఆధారిత సోప్. చర్మాన్ని రోజంతా ఉత్తేజపరిచి తాజాదనంతో ఉంచడానికి ఇందులో ప్రత్యేకమైన నూనెలు మరియు అలోవెరా చర్మ పోషణకి అవసరమైన విటమిన్ ఈ కలిగి ఉంటుంది. ఇది పురుషులకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ సోప్ వలన ఇది నిత్యం వాడితే మనకు చర్మం ఎప్పుడు నిగనిగలాడుతుంటది. అదేవిధంగా ఇది ఎంఆర్పి వచ్చేసి 120 రూపాయలు సార్. ఇది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 107 రూపాయలు. ఇంకోటి అలాగే ఇంట్లో నిత్యం వాడుకునేటటువంటి వస్తువులలో వెస్టేజ్ ఆర్థమెటిక్ హై వేస్ట్ ఆల్ట్రామాటిక్ అనేది సర్ఫ్ సార్. ఇది వెస్టేజ్ ఆల్ట్రామాటిక్ సర్ఫ్. ఇది డిటర్జెంట్ పౌడర్ మొదలైన శుభ్రతను అందిస్తుంది. ఇందులో మరకలను తొలగించే లక్షణం ఉన్నది. ఇది బట్టలకు ఎక్కువ కాలంతో పాటు మెరుపునిస్తుంది. ఈ సర్ఫ్ వల్ల మనం బయట వాడే సర్ఫ్ కల్తీ సర్ఫ్, అది మనకు 1 గంట 2 గంటలు కనుక నానబెడితే ఆ బట్టలు ఖరాబ్ అవ్వటానికి కారణం ఉంటుంది. ఇదే కనుక హెవెస్ట్ ఆల్ట్రామాటిక్ సర్ఫ్ అనేది మనం వాడితే వీటికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఈ డిటర్జెంట్ పౌడర్ మేలైన శుభ్రతను అందిస్తుంది. ఇందులో మరకలను తొలగించే లక్షణం ఉన్నది. ఇది బట్టలకు ఎక్కువ కాలంతో పాటు మెరుపునిస్తుంది. దీనిలో తెలుపు మరియు రంగు బట్టల కోసం ఆస్టికల్ బ్రైటనర్స్ ఉండి ప్రతి ఉతుకు తర్వాత బట్టలకు కొత్త మెరుపు లభిస్తుంది. ఇది జటిలమైన ఆహార మరకలను కూడా తొలగించడంలో సహాయపడటంతో పాటుగా ఎక్కువ కాలం నిలిచి ఉండే మరియు ఆహ్లాదకరమైన పూల పరిమళను అందించే ఎంజైమ్ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 160 రూపాయలు. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 140 రూపాయలు. ఇది మనం ఏం లేదు సార్, ఈ గనక హెవెస్ట్ ఆల్ట్రామాటిక్ సర్ఫ్ అనేది మనం ఒక బకెట్లో కానీ మనం నానబెట్టుకొని బట్టలు ఒక 2 గంటల తర్వాత ఇది తీసి నీళ్ళలో జాడిస్తే చాలు, నార్మల్గా బాగా మురికి అనేది ఈ కాలర్ దగ్గర చేతుల దగ్గర కొంచెం ఒకవేళ పొందుంటే అక్కడ కొంచెం మనం వాష్ చేసేది ఉంటుంది. లేకుంటే అది ఎక్కువ మురికి లేకుంటే ఓన్లీ ఇది స్త్రీలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చాలా మంది దీన్ని మెచ్చుకుంటారు. ఈ సర్ఫ్ వల్ల ఎక్కువ శాతం వాళ్ళకు పనితనం అనేది బాగా తగ్గుతుంది వేరే సర్ఫ్ వాడటం. ఈ సర్ఫ్ వాడటం వల్ల చాలా ఇది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం వాళ్ళన్న యూజ్ చేసి కనుక ఉంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఏంటనేది జర చెప్తే ముఖ్యంగా బాగుంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్లో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సార్. చాలా సప్లిమెంట్స్ చాలా డిసీజ్కి చెప్పారు. సో ఉపకాయం కావచ్చు, ఇంకేదైనా హెల్త్, తర్వాత ఉమెన్ హెల్త్, తర్వాత షుగర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. భిక్షన్ సార్ కంటి. గుడ్ మార్నింగ్ శ్రీమృజీ. గుడ్ మార్నింగ్ లీడర్ సార్. వాయిస్ క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఓకే సార్. వెంకన్న సార్ హ్యాండ్ రైజ్ చేసిరు. ఒక్కసారి అడ్మిట్ ఇవ్వండి సార్. ఒకసారి అడ్మిట్ ఇచ్చాను చూడండి వెంకన్న గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ సార్. గుడ్ మార్నింగ్. ఆ బిజినెస్ ప్లాన్ చెప్తామని ఆలోచన సార్. సార్ ఈరోజు బిజినెస్ ప్లాన్ లేదు కదా? ఓకే సరే సార్. ఓకేనా? ఈరోజు షెడ్యూల్ అదే ఉంటుంది, మీరే రావాలి. అంటే మీకు మాత్రం డేట్ ఫిక్స్ చేసింది తప్పితే సబ్జెక్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి లేదు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ ½ అన్ అవర్ సెషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇబ్రాహిం సార్ సూపర్. దాదాపుగా మన బుక్ కనుక తీసి ప్రోడక్ట్ గురించి మనం ఇంతకుముందు ఇట్లనే చెప్పేది అనమాట. బిజినెస్ ప్లాన్ చెప్పమంటే ఇవన్నీ చెప్పేది. అప్పుడు మనకు తెలియని అవగాహన లేని టైంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రోడక్ట్ అనేసరికి దాదాపుగా 10 పైన ప్రోడక్ట్లు కవర్ చేసిండు. సూపర్ సార్, థ్యాంక్ యూ.
ఇంతకు ముందు చెప్పిన ఏమంటున్నాం అంటే మనకు బిజినెస్ ప్లాన్ ఉంటది, ప్రొడక్ట్ నాలెడ్జ్ వేరే ఉంటది అనే విషయాలు తెలియదు. ఫస్ట్ మనకి తెలియని టైంలో బుక్ ఓపెన్ చేసేది, బిజినెస్ ప్లాన్ 7 స్టెప్స్ అన్నీ ఒకటేసారి క్లోజ్ చేసేది అనమాట. ప్రొడక్ట్ నాలెడ్జ్ వచ్చిన షెవులలో రక్తం వెళ్ళేదాకా చెప్పేది. ఒకప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు ఇవి, పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేరు వేరు అని తెలుసుకున్నాం. సో అందులో భాగంగా ఇబ్రహీం సార్ ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ తనకు వచ్చిన రీతిలో చాలు, ఈ మాత్రం ఇవ్వడం చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. కొంచెం హోస్ట్ ఇవ్వండి సార్ నాకు. ఓకే సార్. సార్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో స్క్రీన్ షేరింగ్ లోకి వెళ్తున్నా. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సో స్క్రీన్ షేర్ అవుతే ఎస్ అనే మెసేజ్ పెట్టండి. గుడ్ మార్నింగ్. స్క్రీన్ షేర్ అయితే ఎస్ అనే మెసేజ్ పెట్టండి లీడర్స్. ఓకే. సో ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి కల్తీకి సంబంధించి ప్రోగ్రామ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఇది. ఈ హాఫ్ అన్ అవర్ లో ఎంతో కొంత ప్రోడక్ట్ నాలెడ్జ్ తో పాటుగా ఆ ప్రోడక్ట్ ఏదైతే మనము ప్రజెంటేషన్ ఇస్తున్న వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాలి, దీనిపైన మనకి అవగాహన ఏమాత్రం ఉండాలి. సో ఒక్కసారి లీడర్స్ అందరూ ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ కంపల్సరీగా కల్తీకి సంబంధించి కొంత ప్రతి దగ్గర మనం వింటానే ఉన్నాం, రోజు టీవీలో వింటున్నాం, మనం అట్లాగే ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఇది దాదాపుగా మన జనరేషన్ నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి నడుస్తుంది. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే వెళ్తే మనకు ఏ రేంజ్ లో నష్టం ఉంటుందంటే బతికినా కూడా రోగాలతోనే బతకాలి, చచ్చినా కూడా రోగాలతోనే చావాలనే పరిస్థితి వస్తుంది. సో ఇది జరుగుతుంది. ఫైనల్ గా మనకు కావాల్సిన కంక్లూజన్ రావాలంటే, క్లారిటీ రావాలంటే వెస్టీజ్ ప్రోడక్ట్ లో ఏమాత్రం దమ్ముంది అనే విషయాలు తెలుసుకోవాలి. సో ఇవన్నీ ప్రొడక్ట్ నాలెడ్జ్ లో భాగంగా చాలాసార్లు చెప్తున్నాం. ప్రొడక్ట్ వాడిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, టెస్ట్ మని చెప్తున్నారు, పలానా ప్రాబ్లం తగ్గిందని చెప్తున్నారు. చాలా విషయాలు మనం వెస్టీజ్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ కల్తీకి సంబంధించి ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కొంత క్లారిటీకి 1 by 1 వద్దాం. సో ఏమేమి కల్తీ జరుగుతుంది? ఫస్ట్ థింగ్, ఏమేమి కల్తీ జరుగుతుంది? ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది. చూడండి ఈ 3 పదాల్లో డిఫరెన్స్, ఈ 3 లైన్లలో. ఈ పైన ఉన్న 2 లైన్లు వచ్చేసి పొల్యూషన్ జరుగుతున్నాయి, అంటే స్పాయిల్ అవుతున్నాయి. అవి నేచర్ లో వచ్చే వేరే ఉద్గారాలు. అంటే వాటర్ వచ్చేసి మనం ఇచ్చే కెమికల్, ఎయిర్ వచ్చేసి మనం వదిలే పొగ, ఏదైతే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఏమేం హానికరాలు మనము కెమికల్స్ రూపంలో వదులుతున్నామో వీటి ద్వారా ప్రకృతిలో జరిగే నష్టాలన్నీ పొల్యూషన్ అంటారు. కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనమే తయారు చేయదగ్గ వస్తువుని, మన చేతిలో ఉన్న వస్తువు, ప్రకృతి ఇచ్చే వస్తువుని మనం ట్రాన్స్పోర్ట్ చేసినా, మనం కన్జ్యూమ్ చేసినా, మనం సేల్స్ చేసినా, బిజినెస్ పరంగా వాడుకున్నా, దాన్ని పట్టుకొని దాన్ని సహజ రూపాన్ని
ఖరాబ్ చేసి, మన భాషలో చెప్పాలంటే సహజంగా దేవుడిచ్చిన పద్ధతిని ఖరాబ్ చేసి మన స్వలాభం కోసం, అంటే దొంగలు స్వలాభం కోసం తక్కువ ధరలో సేమ్ ప్రోడక్ట్ ₹1 రావాల్సిన వస్తువుని, రూపాయికి 1 రావాల్సిన వస్తువుని రూపాయికి 10 తయారు చేయడమే కల్తీ. దానికి రూపం అదే ఉంటది, కానీ క్వాలిటీ లేదా ఒరిజినాలిటీ, దాని నుంచి వచ్చే రిజల్ట్, అంటే దాని నుంచి రావాల్సిన మనకి అందాల్సిన ఇంగ్రీడియంట్స్, వాటితో వచ్చే బాడీ మీద వచ్చే రిజల్ట్, ఇవన్నీ రాకుండా చేయడమే కల్తీ. అది ఫుడ్ అడల్టరేషన్ మెయిన్. ఎందుకంటే మిగతా వాటిని కల్తీ ఎందుకు అనము? ఇంకొక కల్తీ కూడా ఉంది, అగ్రికల్చర్ యూజ్, మెడిసినల్ యూజ్. సో ఇవన్నీ ఉన్నాయి. మనిషి కన్జ్యూమ్ చేసే ఏదాన్నైనా కల్తీ చేయొచ్చు, మిగతా వాటిని కల్తీ చేయడం లేదు. అవన్నీ పొల్యూట్ అవుతాయి, అవి బై నేచర్ అవుతాయి, లేదా బై ఫ్యాక్టరీస్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో చూడండి ఏమేమి కల్తీ చేస్తారు. ఈ పైన ఉన్న 2 పదాలకు సంబంధించి, అంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ప్రతి సంవత్సరం 1600 మంది ఓన్లీ హైదరాబాద్లో చనిపోతున్నారు, మనకే తెలియదు. దేశవ్యాప్తంగా 33,000 మంది, ఢిల్లీలో 12,000 మంది ప్రాణాలు పోతున్నాయి. దేని ద్వారా అంటే ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఇవన్నీ జరుగుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం. చూడండి ఎంత డేంజరస్గా ఉందంటే కల్తీ విషయానికి వచ్చేసరికి మనతో కావట్లేదు, అలాగే పొల్యూషన్తో కూడా మనతో కావట్లేదు. పొల్యూషన్ అయితే నిండుకొని పోతుంది. దీనికి సొల్యూషన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పడం జరిగింది. ఓకే, సేమ్ టైం ఎయిర్ ప్యూరిఫైయర్తో పాటుగా మన మల్లేష్ సార్ వచ్చేసి లాస్ట్ వీక్ ఇదే డేట్ రోజు, అంటే మండే వీక్ రోజు మనకి ఎనర్జీ మ్యాక్ డ్రైవ్ గురించి చెప్పడం జరిగింది. దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని ద్వారా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కొన్ని వేల మొక్కలు నాటితే వచ్చే రిజల్ట్ ఓన్లీ మన యొక్క మ్యాక్ డ్రైవ్ వాడడం ద్వారా వస్తుంది. అదేంటంటే నిరోధిస్తూ, అంటే జరగాల్సిన పొల్యూషన్ని నిరోధిస్తూ, అవరోధిస్తూ మంచి జరుగుతుంది. అంటే చెడుని తక్కువ రిలీజ్ చేయడం కూడా మంచే. నువ్వు చెడు చేయకుండా ఉండడమే మంచి. ప్రపంచంలో నువ్వేం చేయకు, నీ దగ్గర గుడ్డలు ఉంది, ఒకటి చంపకు అని ప్రాణం బతికిపోయింది, అది మంచి జరిగింది తెలియకుండా. సేమ్ ఇది కూడా అంతే. నీ దగ్గర బైక్ ఉంది, దాంట్లో ఈ ఆయిల్ ఏదైతే మ్యాక్డ్రైవ్ ఆయిల్ ఉందో ఇది వాడుకో, నీకు సంబంధం లేకుండానే ప్రకృతికి మంచి చేసినావు. సో ఇది సొల్యూషన్. తర్వాత ఫుడ్కి సంబంధించి చూద్దాం. వాటర్ సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. సో అదొక రోజు పెద్ద సెషన్ చేసుకుందాం. సో వాటర్ సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, అది దాని నుంచి మనకు కొంత మేలు అవుతుంది. తర్వాత ఆయిల్ కల్తీ ఉంది. చూడండి, ఆయిల్ కల్తీ ఉంది, టీ పౌడర్ కల్తీ ఉంది, మిల్క్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, అంటే మనం తినే చికెన్ ఉంది. ఇట్లా ఆల్ కన్జ్యూమబుల్ థింగ్స్, మానవుడు కడుపులో తినడానికి, బతకడానికి ఏమేమి అవసరమో వాటన్నిటిని కల్తీ చేయడం మొదలుపెట్టిండు. ఎవరు అది చేసిందంటే మళ్ళీ మానవుడే. ఆ కల్తీ మొదలుపెట్టింది మహానుభావుడు ఎవరంటే దేవుడు కాదు, లేకపోతే ఊరు బయట అడవిలో బతికే జంతువులు కాదు, ప్రకృతిలో ఉన్న ఏ జీవచరాలు కావు. ఓన్లీ మనిషి తినే వస్తువుల్ని మనిషే కల్తీ చేసుకుంటుంటే అది మనిషికి ఉన్న గొప్ప అవలక్షణం. దీని ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే, ఒక్కసారి చూడండి. సింపుల్ థింగ్, ఆయిల్ గురించి ఎప్పుడు చెప్తాం మనం, పాసిబుల్ కాని విషయాలు అయినా సరే పాసిబుల్ అని చూపించి టీవీలలో ఊదరగొట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చాలా అంటే ఎంత మేరకు మనల్ని, మన బ్రెయిన్ ని వాష్ చేయాలో చేసి, హిప్నటైజ్ చేయాలో చేసి ఈ ఆయిల్ అమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఆయిల్ తినేటైనకు, అమ్మేటైనకు, యాడ్ ఇచ్చేటైనకు ఇంతమంది తెలుసు. అయినా సరే టిన్నులు పట్టుకొని వచ్చి సర్వనాశనం అయిపోతున్నారు. ఎవ్వరు చెప్పినా వినట్లేరు, ఎంత చెప్పినా వినట్లేరు. మన వాళ్ళన్న విని మీరు ఏం చేయకండి సార్, ఒక ఆయిల్ డబ్బాని గిఫ్ట్ గా ఇవ్వండి. మన వాళ్ళు ఇందాక ఎవరో నిన్న ప్రోడక్ట్ ఇవ్వాలని మాట్లాడారు. ప్రోడక్ట్ లో ఏది ఇవ్వకండి, ఆయిల్ డబ్బా తీసుకుపోయి ఇవ్వండి. ఏది ఇవ్వకండి, వద్దు, ఇవ్వండి మీ ఇష్టం, బట్ ఆయిల్ డబ్బా ఇస్తే ఇంకా బాగుంటుంది.
ఎందుకంటే కంపల్సరీ నీ సర్వ రోగాలు వచ్చేది దీంతోనని చెప్పి మరీ ఇవ్వండి. ఎందుకంటే కట్నాలు వేయొద్దని చెప్పి మన వాళ్ళు ఎవరో మన టీంలో మాట్లాడడం జరిగింది. హరిప్రసాద్ మన టీంలో మెంబర్, ధనలక్ష్మి సార్ టీం వాళ్ళు. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఆయిల్ కల్తీ ఏ రేంజ్ లో ఉందని ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. దాదాపుగా మన రాష్ట్రానికి సరిపడా బడ్జెట్ అంత కల్తీ ఇది. ఈ లెక్కలన్నీ భారీ ఎత్తున మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన మ్యాప్స్ కూడా ఉండే, వాటన్నిటిని ఎందుకు తీసుకురాలేదంటే కొంచెం ఎక్కువ అవుతుంది, లెంత్ అవుతుంది, అందుకోసం అని చెప్పి తీసుకురాలేదు. చూడండి, ఇక్కడ ఉత్పత్తి మనం వాడుతున్నాం, సేమ్ టైం ఎంత ఉత్పత్తి జరుగుతుంది, ఎంత కల్తీ జరుగుతుంది అనే విషయం మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, 1 ప్రొడక్షన్, 2 దానికి రిక్వైర్మెంట్ అయ్యే ముడి సరుకు, అంటే ఆయిల్ తయారు కావడానికి ఎన్ని కేజీల విత్తనాలు కావాలి, అలాగే యాక్చువల్ ఆయిల్ ఎంత ఉత్పత్తి కావాలి. మరి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న అంటే రైతులు పండిస్తున్న పంట ప్రకారం ఎంత ఉత్పత్తి కావాలి, అలాగే బయట దేశాల నుంచి మనం ఏమన్నా తెచ్చుకున్నామా, ఇంపోర్ట్ చేసుకున్నామా. ఈ ఫస్ట్ లైన్ గమనించండి. ప్రొడక్షన్, సీడ్స్ రిక్వైర్మెంట్ ఫర్ కేజీ ఆయిల్, అలాగే యాక్చువల్ ఆయిల్ ఎంత ఉత్పత్తి అవుతుంది ఈ లెక్క ప్రకారం, బయట నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే మనము రోజువారీ మనం వాడుతూ ఉంటే అదొక లెక్కలోకి వెళ్ళిపోద్ది కదా. నెలనాడు మనకి 5 లీటర్ల క్యాన్ ఆయిల్ పడుతుందని లెక్క వచ్చిందంటే అది రోజువారీ ఆయిల్ కన్జంప్షన్ కిందనే కౌంట్ వస్తుంది. అట్లనే దేశ జనాభా మొత్తం వాడే కన్జంప్షన్ వాల్యూ ఎంత అనేది కూడా ఇక్కడ ఉంది. అలాగే దాంట్లోంచి కల్తీ ఎంత జరుగుతుంది, దాన్ని నెట్ వర్త్లోకి తీసుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అనేది టాపిక్. ఇది ఒక్కసారి చూడండి, చాలా సింపుల్ గా, పెద్దగా ఇంత పెద్ద దూరంగా ఆలోచన చేయకండి. ఈ స్క్రీన్ అంతా మైండ్ లో పెట్టుకోకండి. పెట్టుకోవాల్సింది ఒకటే, తయారయ్యేది ఎంత, మనము ఆ తయారైన దాంట్లోకి వెళ్ళి తినేది ఎంత కల్తీ జరుగుతుందో ఆ కల్తీ మన కడుపులోకి ఎంత పోతుంది. ఇది ఒక్కటి చాలు, మీకు ఇంతకంటే పెద్దగా అవసరం లేదు. ఇది ఒకవేళ అవసరం సార్ అనుకున్న వాళ్ళు మనసులో పెట్టుకోండి. చూడండి ఒకసారి, 1,90,000 మెట్రిక్ టన్నులు సన్ఫ్లవర్ విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇండియాలో. అలాగే 20,37,500 మెట్రిక్ టన్నులు మనం గ్రౌండ్ నట్ ఉత్పత్తిలో చాలా ఎక్సలెంట్ గా ముందుంటున్నాం. కొంత మనం బయటికి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. గ్రౌండ్ నట్ అంటే పల్లి. కానీ 1 కేజీ నూనె కావాలంటే 2.5 కేజీల వరకు సన్ఫ్లవర్ అవసరం, 3 కేజీల వరకు పల్లీలు అవసరం. 1 కేజీ మనం తింటున్న ఆయిల్ మన చేతికి రావాలంటే 3 కేజీలు అవసరం. అది ఇప్పుడే మాట్లాడుకున్నాం, 1 కేజీకి 150 రూపాయలని. మరి అప్పుడు 150 రూపాయలు అయినప్పుడు ఎంత కావాలి, 450 రూపాయలు కావాలి. సో ఈ లెక్క ప్రకారం మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ తీయడం జరిగింది. అయితే ఈ లెక్క ప్రకారం 1,90,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ సన్ఫ్లవర్ జరిగితే, అంటే పొద్దుతిరుగుడు గింజలు దేశంలో ఉత్పత్తి జరిగితే 2.5 కేజీల నుంచి 2 కేజీల 600 గ్రాముల వరకు రిక్వైర్మెంట్ పడితే 1 కేజీ నూనెకి, ఒలిచిన పప్పు, సన్ఫ్లవర్ పప్పు అడగండి ఎక్కడైనా, చాలా కాస్ట్ ఉంటుంది అది. దానికి ఉత్పత్తి అయ్యే ఆయిల్ వాల్యూ ఎంత అంటే 73,076 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావాలి. ఇంపోర్ట్ ఎంత చేసుకుంటున్నాం అంటే 1,60,572 మెట్రిక్ టన్నులు మనం ఇంపోర్ట్, అంటే బయట దేశాల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ని తీసుకుంటున్నాం. ఆయన ఎంత కల్తీ కలిపిండో భగవంతునికి తెలుసు. ఫైనల్ గా అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంతా కలిపితే 2,33,648 మెట్రిక్ టన్నులు మన దగ్గరికి వచ్చింది. అంటే మనము ఉత్పత్తి చేసిందే, మనం బయట నుంచి తెచ్చుకుందే, ఈ 2 కలిపితే. మరి ఎంత మనం తింటున్నాం అంటే ఎంత తాగుతున్నాం, ఇది లెక్కలు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. ఇవి కాకుండా బజ్జీల బండ్ల దగ్గరికి, గప్చుప్పుల బండ్ల దగ్గరికి, నూడిల్స్ బండ్ల దగ్గరికి, ఇంకా ఇట్లా మనకు తెలియకుండా బొక్కల నూనె, జీరోలో పోయే నూనె, ఇది చాలా 10 times ఎక్కువ ఉంది. అది మనకు కూడా తెలియదు. కానీ ఇక్కడ అధికారిక లెక్కల ప్రకారమే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారమే 18 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ వాడడం జరుగుతుంది. మనం అంటే ఏ రేంజ్ లో వాడుతున్నాం అంటే దాదాపుగా 9 అంటే 10 వంతుల్లో 90% కల్తీ వాడుతున్నాం మనం. ఎంత ఆయిల్ కల్తీ తాగుతున్నాం అంటే ఈ లెక్క ప్రకారమే 90% తాగుతున్నాం అండి. చాలా చిన్న విషయం అనుకుంటారు మీరు. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్
డబుల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ట్రిపుల్ రిఫైన్డ్, ఏమేమో చెప్తారు. అవి ఏమి కావు. దాని కింద కెమికల్లీ రిఫైన్డ్ అనే ఒక డేంజరస్ పదము మనకు కనపడనంత చిన్నగా రాస్తాడు ఆయిల్ ప్యాకెట్ మీద. FSI, ఈ బంగారు చుక్కని లావుగా పెట్టడం, జయసుధ, జయప్రద ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఇవ్వడం. సో ఇదంతా మాత్రం పైన కనిపిస్తుంది, వెనక నుంచి మాత్రం చిన్న లైన్ రాసి పెడతాడు. ఏమనంటే, నాకు నచ్చిన ఆయిల్, నాకు నచ్చిన క్రూడ్ ఆయిల్, నాకు నచ్చిన పత్తి నూనె, నాకు నచ్చిన బొక్కల నూనె కలిపిన తాగి చచ్చిపోతావు, నేను అధికారం తీసుకున్నా అని చెప్పి చిన్న లైన్ రాసి పెడతాడు. అది ఎవడు రోడ్డు. కానీ ఏ రేంజ్ లో జరుగుతుందంటే, దాదాపుగా 78,315 కోట్ల రూపాయల ఆయిల్ కల్తీ అధికారిక లెక్కలు అటు ఇటుగా కొంచెం గుడ్డిగా అంచనా వేస్తే వచ్చిన లెక్కలు ఇవి. ఇది దాదాపుగా రాష్ట్ర బడ్జెట్ తో సమానం. అలాగే పల్లి నూనె కూడా అంతే. ఈ లెక్కలన్నీ మీకు అవసరం లేదు. సింపుల్ థింగ్, 10,750 కోట్ల రూపాయల కల్తీ ఒక సంవత్సరానికి జరుగుతుంది. అంటే దాదాపుగా ఈ రెండు కలిపితే 1,00,000 కోట్ల దగ్గర వస్తున్నాయండి. అంటే అది బడ్జెటే కదా, రాష్ట్ర బడ్జెట్. దీన్ని మల్టిప్లై చేస్తే దేశ బడ్జెట్ కూడా అవుతుంది కొన్ని రోజులైతే. సో ఇంత దారుణమైన డబ్బుని ఆ దొంగలు సంపాదించుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. చాలా పెద్ద టాపిక్ ఇది. అయినా సరే స్వీట్ అండ్ షార్ట్ కంప్లీట్ చేసుకుందాం. సో మరి ఈ కల్తీకి అంటే ఈ ఒక్కటే కల్తీ ఉందా? ఇంకో కల్తీ కూడా ఉంది, టీ పౌడర్ కల్తీ అని చెప్పి. టీ పౌడర్ కల్తీకి ఈ యొక్క సొల్యూషన్ చూడండి, నేను ఇప్పుడే చూడడం జరిగింది. సింపుల్ థింగ్, ఒరిజినల్ గా టీ పౌడర్ అయితే ఈ పైన చేతిలో పట్టుకున్న గ్లాస్ లో పైన ఉన్నట్టుగా ఉంటుంది. అంటే లైట్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో అట్లా రావడం జరుగుతుంది. కానీ రంప పొట్టు అంటే చెక్క పొట్టు, ఆ చెక్క పొట్టు కలిపింది వాటర్ లో కలిపితే, నార్మల్ వాటర్ లో కలిపి వీళ్ళు టెస్ట్ చేసేది లైవ్ లో షేర్ చేస్తాం మీకు వీడియో ఇది యాక్చువల్గా అయితే. సో కింద హ్యాండ్ లో ఆ మేడం పట్టుకున్నది కదా, ల్యాబ్ టెక్నీషియన్, ఈమె టీవీ యాంకర్, పక్కన ఉన్న ల్యాబ్ టెక్నీషియన్. సో ఈమె ఈ కింద ఉన్న దాంట్లో రంప పొట్టు వేస్తే ఈ కలర్ వచ్చింది. సో ఎప్పుడు కలర్ కోసం ఆరాట పడకండి. ఒరిజినల్ టీ పౌడర్ లో కలర్ ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ టీ పౌడర్ లో కలర్ అస్సలు ఉండదు. నార్మల్ అంటే నార్మల్ ఉంటుంది. దాన్ని మరిగించినప్పుడు కొంత కలర్ వస్తుంది. చూడండి, ఇది వాటర్ లా, నార్మల్ వాటర్ లో కలిపితే వచ్చిన కలర్ ఇది. అంటే ఎంత డేంజరస్ చూడండి. దాని ద్వారా గ్యాస్ ట్రబుల్, తర్వాత మన జీర్ణాశయంలో ఎంజైమ్స్ ఉత్పత్తి కావాల్సిన ఏవైతే పేగుల గోడలకి నేచురల్ గా దేవుడిచ్చిన వరం, మనం తిన్న ప్రతి పదార్థాన్ని అరిగించడానికి చాలా రకాల ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేయాలి. ఆ లక్షణాలు కోల్పోతుంది మన బాడీలో. పెద్ద ప్రేగు ఏదైతుందో ఆ లక్షణాలు కోల్పోయినప్పుడు వచ్చే అతిపెద్ద కష్టం ఏంటంటే గ్యాస్ ట్రబుల్. మనకు తెలవకుండా అడ్డమైన టీ తాగితే గ్యాస్ ట్రబుల్ తెలవకుండా వచ్చి ఆ తర్వాత నీ బాడీలో ఎదుర్కొనే అంటే పోరాటం చేసే లక్షణాలు ఉన్న ప్రతి అవయవం, అంటే ఇన్నర్ గా మిక్సీ గ్రైండర్ లో ఆ పళ్ళు లేవు. మిక్సీ గ్రైండర్ లో ఆహారం అరిగించడానికి సేమ్ మన మిక్సీ గ్రైండర్ లో పౌడర్ చేయడానికి 2 వెపన్స్ ఎట్లా ఉంటాయో అట్లా కడుపు లోపల కూడా ఎంజైమ్స్ తోని, అంటే మన లోపల పెద్ద పెద్ద కత్తులే ఉండవు. మనం తిన్న బొక్కలు అరిగిస్తానికి, మనం తిన్న అన్ని రకాల ఫుడ్ అరిగిస్తానికి ఉన్నది ఒకటే, ఎంజైమ్స్ రిలీజ్ కావడం. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యే అతిపెద్ద ప్రక్రియని ఈ కల్తీ లోపలికి వెళ్ళి దాన్ని స్టాప్ చేస్తుంది. అది ఎంత డేంజర్ అంటే మనం బతుకున్న సచ్చిన శవంతో సమానం అవుతుంది కొన్ని రోజులైతే. అలాంటి దుస్థితి మనకు రావడానికి ముఖ్యమైన కారణం టీ పౌడర్ కూడా. ఇది స్లోగా గ్యాస్ ట్రబుల్ కింద, కడుపులో మంట కింద, అపెండిక్స్ అంటారు కదా, అపెండిసైటిస్ ఇట్లా వీటి కింద, ఇంకా పెద్ద ప్రేగుకి కంతులు లేదా డ్యామేజ్, ఇట్లా ఏమి జరిగితే అవి జరుపుకుంటూ అది కిందికి వెళ్ళి అర్షమొలలు, పైల్స్ ఇలాంటి వెళ్తూ జీర్ణక్రియ మొత్తం లాస్ అయ్యి దాని ద్వారా ఎన్ని డబ్బులు పెట్టాలో తెలియని దుస్థితికి వెళ్తాం. మిమ్మల్ని భయపెట్టడని చెప్పట్లేము, ఇది వాస్తవం. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్ని మాట్లాడుకుంటే అన్ని కల్తీకి సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నీ ఒకేసారి షేర్ చేసుకోవడం కుదరదు. కల్తీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ థింగ్, కల్తీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ ట్రీట్మెంట్, మన దగ్గర ఉన్న వస్తువులు చాలా ఎక్సలెంట్, ఇవి వాడిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఏదో వాడితే ఏదో రిజల్ట్ వస్తుంది. కంపెనీ తయారు చేసింది ఆరోగ్యాలు బాగుండాలని, ఒకటే పదం. దాంట్లోనే
ఆస్తమా ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ ఉంది, లక్ష రోగాలు అలానే ఉన్నాయి. మానవుడి ఆరోగ్యం, దేశంలో ఉన్న మానవుడి ఆరోగ్యం, వీలైతే ప్రపంచంలో ఉన్న మానవుడి ఆరోగ్యం బాగుండాలని ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని సమస్యలు పోతాయంటే నీకున్న అన్ని సమస్యలు పోతాయి. అందుకనే రైస్ బ్రాన్ నిలబడితే షుగర్ పోయిందంటాడు, థైరాయిడ్ పోయిందంటాడు, ఇంకా నాకు జీర్ణశక్తి బాగా అయింది సార్ అంటాడు. మరి అదే కదా జరిగేది. ప్రకృతి ఇచ్చింది ఏం తిన్నా ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందో సేమ్ మన వస్తువులు తింటే కూడా అదే జరుగుతుంది. అది 1 by 1 ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత అతిపెద్ద డేంజరస్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది కూల్ డ్రింక్. మన దేశానికి, మన ప్రపంచానికి, మన ప్రపంచమే అందం. ఎందుకంటే ప్రపంచంలో అడుగు పెడుతున్నాం మనం కాబట్టి. ప్రెస్టీజ్ కంపెనీ ప్రపంచంలో అడుగుపెట్టి ప్రతి దగ్గర జెండా పాతుంది కాబట్టి ప్రపంచమే అందం. సో భయంకరమైన రోగాలకి డయాబెటీస్, బాడీ వెయిట్ పెరగడం, ఇంకా ఎన్ని జరుగుతాయో అన్ని. ఆడపిల్లలు ఇన్ టైంలో మెచ్యూర్ కాకుండా ఇంకా ముందే కావడం, లివర్ డ్యామేజ్ కావడం, క్యాన్సర్ ప్రాబ్లం రావడం, ఇన్ఫెర్టిలిటీ సమస్య రావడం, బోన్ హెల్త్ అంటే ఏం రోగమో తెలియనంత కొత్త రోగాలు వాళ్ళ పేర్లు డాక్టర్లు ఇప్పుడిప్పుడే నామకరణం చేస్తారు. ఇప్పటి వరకు వాటికి తెలియదు. ఫస్ట్ కేసు ఇన్ హైదరాబాద్, ఫస్ట్ కేసు ఇన్ ఢిల్లీ, ఫస్ట్ కేసు ఇన్ ఇండియా, ఫస్ట్ కేసు ఇన్ వరల్డ్. చూడండి, అప్పుడు దాని పేరు నామకరణం చేస్తారు. అంటే పేరు లేని రోగాలు వస్తున్నాయి, వాటికి ఇప్పుడే పేర్లు పెడుతున్నారు. నచ్చిన పేరు పెట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ ఆ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం మనం తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కూడా. అది వెరీ డేంజర్. అది డేంజర్ అని తెలిసి వాడు కూడా కింద రాసుకుంటాడు, అయినా సరే మనం తింటాం, తాగుతాం, చచ్చిపోతాం. సో చూడండి ఎంత డేంజర్ గా జరుగుతున్నాయంటే, ఒకసారి దుకాణదారులు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీ, రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి కల్తీ కారణంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార కల్తీకి ఎక్కువగా 5 ఏళ్ల లోపు చిన్నారులే ప్రభావితం అవుతుండడం తీవ్ర ఆందోళనకరం. కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింపుల్ థింగ్ చూస్తానికి. కానీ మీకు లైవ్ ఒక విషయం షేర్ చేసుకుంటా. మా పాప 2nd క్లాసు, లాస్ట్ ఇయర్ 1st క్లాస్ ఉంది, బాబు 5th క్లాస్. సో ఈ మా పాప చదివే క్లాస్ లో ఏదైతే క్లాస్ ఉందో దాంట్లో పక్కన ఉన్న అమ్మాయి చనిపోయింది. ఎందుకు అంటే ఫుడ్ పాయిజన్ వల్ల. వాళ్ళు ఈ మ్యాగీ, ఈ కురుకురే ఇవి ఉంటాయి కదా పిల్లలు తినే ప్యాకెట్లు, అదేదో ప్యాకెట్ తినింది. తిన్న విషయం ఏ షాప్ లో కొన్నారో తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు. అది 2 ప్యాకెట్లు తిన్నది. తర్వాత మర్చిపోయారు వాళ్ళు, ఎక్కడ తెచ్చిరో కూడా మర్చిపోయారు. పాప చనిపోయిన తర్వాత అది కారణం అని తెలిసింది, కానీ ఏం చేయలేరు. కానీ పిల్లలు, టీచర్లు లిటరల్ గా ఏడవడం జరిగింది. మాల్లో జరిగింది, ఇది ఎక్కడనో కాదు. మా పాప పక్కన కూర్చున్న అమ్మాయి చనిపోయింది. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? మా పాప వయసు 7 years, ఆ అమ్మాయి వయసు కూడా 7 years. 7 సంవత్సరాల పాపని నువ్వు ప్రేమతో కురుకురేలు ఇచ్చి చంపే అధికారం నీకుందా? ఎంత ప్రేమగా పెంచుకున్నావు, ఎంత ప్రేమగా కనేటప్పుడు ఎంత బాధపడ్డావు, అన్నాక వాళ్ళని పెంచడానికి ఎంత బాధపడుతున్నావు, వాళ్ళ భవిష్యత్ ఇస్తానికి ఎంత బాధపడుతున్నావు. ఇన్ని కష్టాలు పడేది వాళ్ళ కోసమే కదా. లైట్ తీసుకుంటే ఏడిపోద్దో తెలుసా? నీ లైట్ పగిలిపోతుంది. ఇంకా మళ్ళీ నేను చెప్తున్నా, ఎంతమంది ఉన్నారు జూమ్ లో నాకు తెలియదు, ఎంతమంది ఇంటిలో కూడా తెలియదు, భగవంతుని తెలుసు. కానీ లైట్ తీసుకుంటే నీ కన్న పిల్లలు కనుక దూరం అయితే, నీ తల్లిదండ్రులు కనుక ఏమన్నా జరిగితే, నీకు ఏమన్నా జరిగితే, ఏం లేదు, తెలుగు భాషలో చెప్పాలంటే ఏం లేదు. ఎవరి కొరకు చేస్తున్నావు ఇదంతా? మారు. ఫస్ట్ వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయ్యి అదర్ ప్రోడక్ట్ తీసుకొచ్చి కొని తినడం మారు. ఎందుకంటే మళ్ళీ పుట్టవు, ఇదే జన్మని. మళ్ళీ పుట్టవంటే పుట్టవు. ఒకవేళ పుట్టినా ఏ రూపంతో పుడతావు కూడా తెలియదు. కనీసం నువ్వు పుట్టి నీ పరివారం ఏదైతే నీకు సంబంధించి నీ పిల్లలు, నీ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడానికి కల్తీ లేదని ఆల్రెడీ నిరూపించబడ్డ మన కంపెనీ వస్తువులు వాడు. నిన్న సార్ అదే చెప్పిండు. ఇంకా క్లారిటీ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా క్లారిటీ మీద మాట్లాడిన శైలు సార్ కూడా అదే చెప్పిండు బూట్ క్యాంప్ లో.
ఎంఎస్ఆర్ సార్ అది ఎవరు మాట్లాడినా మంచి ఉంది వాడుకోరు నాయన అని చెప్తారు అంతే, ఇంకేం చెప్పట్లేదు. దాని అర్థం ఏంటంటే నేను కొంచెం ఎమోషనల్ కనెక్ట్ కావడానికి కారణం, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పడానికి కారణం, మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది కదా, ఎంత డేంజర్ లో ఉన్నాం మనం. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళను. దీనికి ఎవ్వరు సాక్ష్యం కాదు, ఎవ్వరికి అష్యూరెన్స్ అవసరం లేదు, ఎవ్వరికి మీ మీద రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు, మీకు తప్ప. కాబట్టి అదొక్కటి ఆలోచించుకొని ముందు ప్రోడక్ట్ 100%. మన ఆయిల్ 450 ఉంది అని చెప్పి అనవసరంగా గోల్డ్ రావు తెచ్చి వాడకు. మన పేస్ట్ కాస్ట్ అటిట్గా ఉందని చెప్పి చిన్నది 10 రూపాయల పేస్ట్ తెచ్చుకొని సంకనాకి పోకు. మన టీ పౌడర్ కొంచెం రేట్ ఎక్కువ ఉందని నీకేదో టీ పౌడర్ నచ్చిందని పోకు. దాన్ని ఒక్కసారి నీకు అమ్మే కంపెనీ వాడు వాడుతున్నా చూడు, ఒక్కసారి చూడు లోపలికి వెళ్ళి. రా మెటీరియల్ సపరేట్ గా ఆర్గానిక్ గా తయారు చేసింది తెచ్చి వాడుకుంటాడు ఆయన. నీకు అమ్మేది వేరు, డబ్బాలలో పోసి టీ పౌడర్ నీకు అమ్మేది వేరు, బ్రాండ్ పేరుతో అమ్మేది వేరు. సో ఇది ఎంత డేంజరస్ అవుతుందో ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత డేంజర్కి వెళ్ళిపోతున్నాం. మరి దీనికి ఏమైనా శిక్షలు ఉన్నాయా? కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు, ఇది సెషన్ ఎక్కువ ఉండే. కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు ఇస్తారు కదా, మరి ఆ ప్రొడక్ట్ వాడడానికి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పడానికే నేను ఇది తీసుకోవడం జరిగింది సెషన్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, వెస్టేజ్ కంపెనీలో పనిచేస్తున్నారు, సేమ్ టైం మీకు డబ్బు రాకపోని వేరే విషయం, కానీ ఇందులో ఉండి వాడుతూ ఉంటే మీ లైఫ్ మారుతుంది, అదొక్కటి క్లియర్, ఆరోగ్యం అయితే మారుతుంది. సో దాని మీదనే ఈ సెషన్. చూడండి, మనకి బయట ఇప్పుడు ఈ కల్తీ రాయిలు ఉన్నారు కదా, కల్తీ మూతబర్లు ఉన్నారు కదా దేశంలో, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది అంటే, మరి తప్పు చేస్తే దొరుకుతారుగా, దొంగలుగా 100% దొరుకుతారుగా. దొరికినప్పుడు వాళ్ళకి ఏం శిక్ష వేస్తుంది గవర్నమెంట్? బయట ఒకసారి చూడండి, సౌదీ కంట్రీలో, సౌదీ అరేబియాలో, ఇది గూగుల్లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ చేయడం జరిగింది, పైన ఉంది చూడండి, సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో ఆహార కల్తీకి శిక్ష ఏంటి అంటే, కల్తీ చేస్తే 10 సంవత్సరాల జైలు, 10 మిలియన్ సౌదీ రియాద్ అనుకుంటా, ఇది సౌదీ రియాద్ అంటే చాలా దాదాపుగా మనకు ఒక 100 రూపాయలు వేసుకుందాం అటు ఇటుగా, అంటే 10 కోట్ల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష అండి. సింపుల్ థింగ్. ఏం చేస్తే అంటే, నువ్వు చాయ్ పత్తాలో టీ, అది ఏమంటారు, చెక్క పొడి కలిపితే, ఆ చాయ్ పత్తా కాస్ట్ 100 రూపాయలు అనుకుంటే, నువ్వు కలిపిన చెక్క పొడి కాస్ట్ అదంతా కలిపి మిగిలించుకున్న వర్త్ ఎంత అంటే 20 నుంచి 30 రూపాయలు అనుకుంటే, 30 రూపాయలు కల్తీ చేసినందుకు నీకు పడే శిక్ష ఎంత అంటే 10 కోట్ల రూపాయల జరిమానా, అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష. ఇంత పెద్ద ట్రీట్మెంట్ ఉంది కాబట్టి కల్తీ చేస్తే ఇంకా కొన్ని సౌదీ కంట్రీస్ లో అయితే డైరెక్ట్ రోడ్డు మీద పెట్టి చంపేస్తారు సార్. ఇది బయట కంట్రీస్ లో జరిగేటిది. ఇప్పుడు మన దేశంలో భారత శిక్షా స్మృతి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. దీన్ని నేను ఎగతాళి చేయట్లేను, ఎందుకో మరి ఈ పాయింట్ రాసేటప్పుడు, తయారు చేసేటప్పుడు వాళ్ళకు దేశం మీద ప్రేమ ఎక్కువ ఉందేమో, అందుకనే చెయ్యర్లే, ఎందుకులే, మన దేశంలో శరం ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకురేమో, అందుకని దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇది మారితే మంచిది. చూడండి, కల్తీ చేస్తే మన దగ్గర ఏం తెలుసా, 6 నెలలు జైలు శిక్ష, అలాగే అమౌంట్ వచ్చేసి 1000 రూపాయలు ఫైన్, అంటే ఒక్కరోజు కూలి పైసలు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న ఎవడో మనకు స్లీపర్ సెల్స్ లాగా ఉంటాడు కదా, ఎవడో అసిస్టెంట్, వానికి డబ్బులు ఇచ్చి వాడిని జైల్లో పెడతారు, వాడే అక్కడ ఉంటాడు, వాడే ఓనర్ చేస్తారు, వాడిని ఓనర్ చేసి వాడిని జైలు పంపిస్తారు. 6 నెలల్లో మళ్ళీ వస్తాడు, 1000 రూపాయలు జరిమానా కోట్లు కడతాడు, వచ్చేటప్పుడు ఇంత లైట్ గా ట్రీట్మెంట్ శిక్షలు ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా తీసుకుంటారు, ఈజీగా బయటకు వస్తారు. దీన్ని ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యేది ఎవరంటే ప్రభుత్వం, రూల్స్, అడ్మినిస్ట్రేషన్ చేసి పొలిటీషియన్స్ ఉంటారు. అని చెప్పి నీ బ్లడ్ నువ్వే తీసుకుని నీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇవి చాలు నువ్వు ఇచ్చేది. ఎందుకంటే తేడా వస్తే
డబ్బులు ఒకవేళ లేకపోతే ఆస్తి అమ్మేది వస్తావు, లేకపోతే ఆస్తి అమ్మకున్నది వస్తావు. సో ఇది హెల్త్కున్న ప్రయారిటీ. దీన్ని కంపల్సరీగా మారుతారని కోరుకుంటున్నా. మనకున్న సొల్యూషన్ మన ప్రొడక్ట్లు మాత్రమే. ఇంత దమ్ముంది కాబట్టి ఇంత ధైర్యంగా ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం, లేకపోతే ఇంత సినిమా లేదు. ఏదో పైన స్టోరీలు చెప్పడానికి జరిగే ప్రక్రియ కాదు ఇది. ఖచ్చితంగా మనసు పెట్టి చేసేటిది. సో ఇది దాదాపుగా ఈవినింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది వేరే సెషను. టైం ఉంది అంటే ఒక 5 minutes వింటామంటే ఇది సపరేట్ వేరే టాపిక్. మీరు వింటాము అంటే షేర్ చేస్తా, లేదు అంటే ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఎస్ ఆర్ నో మెసేజ్ చేయండి. ఎస్ ఆర్ నో మెసేజ్ చేయండి లీడర్స్. ఓకే, సో నాకు ఇది స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఓకే అండి, ఒక 2 minutes మాత్రమే అది ఉంటుంది, స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. మళ్ళీ చేయడం జరిగింది. ఒక 5 minutes చెప్తా, ఇది ఎక్కువ చెప్పను. దీని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇది కొంచెం హార్డ్ సెషన్ అవసరం పడింది, కంపల్సరీ అవసరం అని చెప్పి. ఎందుకంటే మనము ఎక్కడ మారదాం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, మరి ఎంత దూరం వెళ్దాం మనం. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఇది సపరేట్ టాపిక్. ఒక్కసారి ఇది గమనించండి. మనకి ఎల్ఓబిలో మాత్రమే డెప్తులు ఉంటాయి, మరి సైడ్ వాల్యూమ్లో కూడా డెప్తులు ఉంటాయని మీకు తెలుసా? డైరెక్టర్ బోనస్ సైడ్ వాల్యూమ్ బేస్ చేసుకొని వస్తుందని మీకు తెలుసా? ఇది ఒక్కటి గుర్తుంచుకోండి లీడర్స్. 2800 పీవీలు ఎందుకు చేస్తారు? 7000 పీవీలు సిల్వర్ డైరెక్టర్ పూల్ పెడితే డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పారు. ఒక్కసారి ఆలోచన చేశారు మీరు? దాంట్లో ఎల్ఓబి వచ్చినా రాకపోయినా సైడ్ వాల్యూమ్ కూడా డబ్బులు వస్తాయి, అవి కూడా ఎల్ఓబి లాగా వస్తాయి. డైరెక్టర్ బోనస్ ని కూడా ఎల్ఓబి లాగా డెప్త్ కింద తీసుకొని వస్తారు. ఇది ఈ రోజు చెప్పాల్సిన టాపిక్ కాదు, బట్ అయినా ఎందుకు చెప్తున్నా అంటే ఈ సైడ్ వాల్యూమ్ మీద ఫోకస్ చేస్తారని. సిఎన్సీలు సైడ్ వాల్యూమ్ మీద అంటే చూడండి, మీకు సింపుల్ థింగ్, డైరెక్టర్ గా ఉంటే 6 పాయింట్స్ ఎట్లా వచ్చినాయో సేమ్ ఎల్ఓబి లాగానే క్యాలిక్యులేషన్ చేసుకోండి. డబ్బులు వచ్చిందని పట్టుకొని 15% తీసి మనకి ఇస్తారు. అది నీ యొక్క డౌన్ లైన్ సైడ్ వాల్యూమ్ మీద కూడా మీకు డెప్తులు వస్తాయి. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పటి వరకు ఈ టాపిక్ మీద మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. సిల్వర్ డైరెక్టర్ ఉండి 1800 పాయింట్లు మీ యొక్క లైఫ్ లైన్ చేస్తే, 1800 పాయింట్లు చేస్తే వాటి మీద వస్తుంది. అలాగే మీరు సైడ్ వాల్యూమ్ కింద 1800 చేసుకుంటే మీరు సిల్వర్ అయితే ఈ రెండు కలిపి 3600 పాయింట్లకి ఫస్ట్ 6%, తర్వాత 6, 5, 4 మీ డౌన్ లో ఉన్న వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద మీకు డైరెక్టర్ బోనస్ 15% కేటాయించబడ్డ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఈ పర్సెంటేజ్ల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా దాదాపుగా డియుసిడి వరకు ఇది ఎల్ఓబి లాగా క్యాల్కులేట్ అవుతుంది. అందుకని మీరు ఎవరైనా చూసిరో లేదో ఒకసారి ఓచర్లు ఉంటే చెక్ చేయండి. డైరెక్టర్ బోనస్ 72,000, డైరెక్టర్ బోనస్ 90,000, డైరెక్టర్ బోనస్ 1,70,000 అని వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్టర్ బోనస్ అనగా డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ కు రాదని ఆగిపోద్దని ఏమని అనుకుంటారా మీరు? డైరెక్టర్ బోనస్ అనేది ఎండ్ ఆఫ్ ద బిజినెస్ లెవెల్, అంటే లాస్ట్ డియుసిడి మీరు అయిన తర్వాత కూడా అన్ని లెవెల్లకు కలిపి వచ్చేది డైరెక్టర్ బోనస్. ఇది డబ్బులు ఏడ ఉన్నాయి అంటే సైడ్ వాల్యూమ్లు ఉన్నాయి. మీరు 2000 ఒక పీవీ చేసుకుంటే ఎన్ని వస్తాయో, మీరు కనుక 2600 పీవీ చేసుకుంటే అప్పుడు డబల్ అవుతాయి. అందుకనే టీమ్ బిల్డింగ్ బోనస్ అన్నారు దాన్ని. సేమ్ టైం డైరెక్టర్ బోనస్ కూడా పెరుగుతుంది. ఇంకా కిందికి వెళ్తే మీ కింద ఉన్న డౌన్ లైన్లు, ఒక ఆయన స్టార్, ఒక ఆయన గోల్డ్, ఒక ఆయన సిల్వర్ ఉన్నారు కదా, వీళ్ళందరి సైడ్ వాల్యూమ్ తీసుకొని ఒక 10,000 పాయింట్లు అయితే ఆ 10,000 పాయింట్లకు డెప్త్ల ప్రకారం 6, 5, 4, 3, 2% రావడం ఖాయం. ఏ లెవెల్ ఉన్నప్పుడు? స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు. అంటే ఇది ఎంత డబ్బు వస్తుందంటే
అందుకనే మన వాళ్ళు ఎప్పుడైనా స్కీమ్ ఫండ్లు పెట్టినప్పుడు బాగా ఆలోచించండి. స్కీమ్ ఫండ్ కానీ టూర్లు కానీ పెట్టినప్పుడు సైడ్ వాల్యూమ్ ఎక్కువ చేసుకోమని చెప్తారు చెప్పకుండానే. ఎందుకంటే పైసలు ఏడున్నాయంటే సైడ్ వాల్యూమ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. అంటే నీ చెక్ ఎంత తీస్తావో అంత వస్తాయి. నీ చెక్ 10,000 తీస్తే ఈ సైడ్ వాల్యూ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, చిన్న లెవెల్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఇది ఎంత అవసరం అంటే దీని మీద ప్రతిరోజు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సైడ్ వాల్యూమ్ యొక్క కెపాసిటీ చెప్పడానికి ఒక స్క్రీన్ చేసి పెడతా. అది ఎవరైనా సరే చెప్పి పక్కకి వెళ్ళాలి. అది ఎందుకు అవసరం అంటే ఎర్లీ మార్నింగ్ 4:50 నుంచి 4:55 వరకు లేదా 5 వరకు ఆ 10 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్ లో సైడ్ వాల్యూ యొక్క ఉపయోగాలు నేను ఒక స్క్రీన్ రేపు మార్నింగ్ ప్రజెంట్ చేస్తా. దాన్ని పెట్టి ఇదొద్దు, ఈ నెంబర్లు అర్థం కావు, కానీ ఇన్ని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి అనే పాయింట్ అక్కడ మెన్షన్ చేసి దాన్ని ఒక స్క్రీన్ పెట్టి 2 మాటలు చెప్పి ప్రజెంటేషన్ ఇవ్వాలి అందరూ, మిగతా ప్రజెంటేషన్. సో ఇది అలవాటు చేసుకుందాం. డబ్బు మాత్రం విపరీతంగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. నేనైతే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్. ఇంకా కన్ఫర్మ్ చేసిన అమౌంట్ ఇచ్చిన అన్న ఎందుకో డిస్టర్బెన్స్ వచ్చింది అన్న. ఓకేనా? వాయిస్ క్లియరా? హలో, క్లియర్. ఓకే అన్న, పోస్ట్ ఇవ్వండి. ఓకే అన్న, మాట్లాడండి. థ్యాంక్ యూ. సో ఇది టాపిక్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఉట్టిగానే ప్రోడక్ట్ చెప్పుకుంటూ ఏదో నామినల్ గా చేసే సినిమా కాదు ఇది, యజ్ఞం. ఈ యజ్ఞంలో అందరం పాలు పంచుకుందాం. చిన్నగా లేదు, ఒకసారి ఆలోచిస్తే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, సేమ్ టైం భయం అవుతుంది, బాధ అవుతుంది, బాధ్యత కూడా గుర్తొస్తుంది. ఇవన్నీ చేసుకొని సక్సెస్ అవుదాం లీడర్స్. థ్యాంక్ యూ అందరికి. అన్న మాట్లాడండి. రమేష్ అన్న మాట్లాడండి. సూపర్ భిక్షం భాయ్, ఎక్సలెంట్. అంటే ప్రొడక్ట్ లో లీడర్లు బాగా తయారవుతున్నారు. కానీ ఇలా మనకు కాన్సెప్ట్ నిన్న మనం అనుకున్నది సైడ్ వాల్యూమ్స్ ఎక్కువ చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మనం దృష్టి పెట్టేదంతా సైడ్ వాల్యూమ్ల మీద. అది తెలియకుండా మనం సైడ్ వాల్యూమ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అందుకే ఫస్టే ఒక 3 లెగ్గులు వేసుకోండి అని చెప్తున్నాం, అన్ని చెప్తున్నాం, కానీ ఆచరిస్తలేరు. కానీ డబ్బులు మొత్తం సైడ్ వాల్యూమ్. నేను ఫస్ట్కి వెళ్ళి కూడా నేను స్టార్ ఉన్నప్పుడు డైరెక్ట్ స్టార్ అయినాం కాబట్టి, స్టార్ ఉన్నప్పుడు 1001కి నా ఎప్పుడు కూడా 2000 2500 ఉండేది. డైమండ్ అయినప్పుడు 500కి ఎప్పుడు 1300 1500 ఉండేది. ఇక తర్వాత మనం క్రౌన్ అయినా యూసీడీ అయినా డీసీడీ అయినా 40 పాయింట్లే అయినా కూడా 200 300 మనకు ఎప్పుడు సైడ్ వాల్యూమ్ ఉంటుంది. అందుకే మనకు చెక్ అనేది ఎప్పుడు ఒక కంటిన్యూ ప్రాసెస్ లో మనకు వస్తుంది. అందుకే మీరందరూ దయచేసి ఎవరైతే సిల్వర్ ఉన్నారో, సిల్వర్ అంటే మనకు 21 ఉంది టార్గెట్ టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి. కానీ మనం మినిమం ఒక 3000 చేసుకోవాలి సిల్వర్కి. సిల్వర్ అనే వాళ్ళు సైడ్ వాల్యూ ఒక లెగ్ 16% ఉంది కదా, అది సంబంధం లేకుండా సైడ్ వాల్యూ 3000 ఉండాలి. గోల్డ్ మనకు 1800 ఉంది కాబట్టి మినిమం గా ఒక 2500 ఉండాలి. స్టార్ అంటే 1500 నుండి 2000 ఉండాలి. డైమండ్ అంటే 500కు ఒక 1500 దాకా ఉండాలి. క్రౌన్ అంటే ఒక 500 పెట్టుకోండి. క్రౌన్ కూడా
సైడ్ వాల్యూమ్ 500 అంటే ఒక లెగ్ సపరేట్ చేసుకుంటున్నాం అన్నట్టు. మన అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక లెగ్ సపరేట్ లో పెట్టుకుంటే అలా ఒక 5-6 సిఎన్సీలు వేసుకుంటే ఒక 10 మనం ఉన్న లెవెల్ బట్టి ఒక 10 నుండి 20 సిఎన్సీలు వేసుకుంటే అదే సైడ్ వాల్యూమ్ అవుతుంది. ఆ సిస్టమ్ మీకు అర్థం కావట్లే. ఈ 2 రోజుల్లో దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం. భిక్షంభాయ్ ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకుంటాం. మనం సైడ్ వాల్యూమ్ లో డబ్బులు ఉన్నాయి, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వన్. దాని కొరకు ఇప్పుడు 14 లోపే సైడ్ వాల్యూమ్ చేసుకోండి అని కూడా చెప్తున్నాం. అందుకే అర్థం చేసుకోండి. సూపర్. ఇవాళ అందరూ కొత్త లీడర్లు, కొత్త వాళ్ళకి ఇచ్చినా కానీ ఇవాళ మనకు లీడర్లు మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా మీరు చిన్న టీంలు 2.0 అయినా 1889 అయినా కానీ లీడర్ గా ఎదగాలనే కసి చాలా ఉంది వాళ్ళ టీంలలో. అందుకే ఎక్కువ తొందరగా లీడర్స్ గా తయారయ్యేలా కోరుకుంటూ థ్యాంక్ యూ భిక్షంభాయ్. సూపర్. ఇలా కల్తీ అనేది మంచి పదం. ఇదివరకు కూడా ఒకసారి డిస్కషన్ చేసినాం మనం. చాలా మంది Yes, కొత్త sir. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇదివరకు కూడా ఒకసారి చేసినాం మనం ఇదే టాపిక్. కానీ కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అప్పుడు చెప్పాలి మనం వాడే ప్రోడక్ట్ ఎంత కల్తీ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు నల్గొండలో మీటింగ్ ఉందండి. భిక్షం సార్, పులే సార్ ఇద్దరు వస్తున్నారు. ఒకవేళ నేను అందుబాటులో ఉంటే ఉంటాను, లేదంటే నేను కొంచెం పర్సనల్ పని ఉంది నాకు. ఓకేనా? అందుకే సార్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. అందరూ ప్రమోట్ అవ్వండి. రమేష్ సార్ ఉంటేనే అనేది కాదు, అది తప్పు ఎప్పుడు కూడా. ఓకేనా? ఏ సార్ వచ్చినా ఎవరి నుండి అయినా ఒక మాట ఖచ్చితంగా నేర్చుకోవాలి. భిక్షం సార్ నాకు సీనియర్, అట్లానే చూడొద్దు ఎప్పుడు కూడా. ప్రతి మండే ఉంటది, ప్రతి మండే మీరు కొంతమందిని ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి, ఒక 1 minute మాట్లాడండి, టైం చాలా అయింది. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సింబ్రిజీ. ఈ రోజు వెంకటరెడ్డి సార్ చెప్పినటువంటి ఫుడ్ ప్యాచ్ గురించి కానీ, సుజాత మేడం చెప్పినటువంటి స్పిరిలా గురించి కానీ, భిక్షం సార్ మీరు కూడా చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. కల్తీ అనేది, ఎయిర్ పొల్యూషన్ గురించి, వాటర్ పొల్యూషన్ గురించి, టీమ్ బిల్డింగ్ గురించి చాలా మంచిగా వివరించినారు. ఈ రోజు మీరు చెప్పిన పాయింట్లన్నీ రాసుకున్నాను. ముఖ్యంగా రమేష్ చంద్ర సార్ గారికి ఒకసారి థ్యాంక్ యూ. ఈ రోజు మంచిగా గుర్తు చేశారు నల్గొండ టీం గురించి, అది మీటింగ్ గురించి. ఇవాళ నల్గొండ డిఎల్సిపి మీటింగ్ ఉంది. భిక్షం సార్ మరియు పుల్లయ్య సార్ వస్తారు. చాలా మంచి సెషన్ ఉంటది. ఎక్కువ లీడర్లు పాల్గొనడానికి చూసుకోవాలి, ఎందుకంటే టైం ఫాలోఅప్ చేయాలి. 10:30కు స్టార్ట్ అయింది ఖచ్చితంగా టైం. నిన్న నేను బూట్ కమిటీ బూట్ మీటింగ్ లో నేర్చుకుంది అక్కడ కోటప్పకొండలు నేర్చుకుంది ఏంటంటే, మీటింగ్ అనగానే ఎప్పుడు ఎక్కడ అని అడగాలన్నట. ఖచ్చితంగా ఎక్కడ అనేది అడగాలన్నట. అదొకటి చాలా కనెక్ట్ అయింది. ఇంకోటి, మనం మీటింగ్ లో పోకుండా నేర్చుకోలేము. చాలా మంది ఏమనుకుంటారంటే బుక్స్ చదువుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు, బుక్స్ లో చూసుకోవచ్చు, చూసి చదవచ్చు అని అంటారు. కానీ అలాంటి చేయొద్దు. మీటింగ్ లో పోతేనే నేర్చుకోగలుగుతాం మనం వాస్తవం. ఇప్పుడు టైలరింగ్ గురించి బుక్స్ ఉన్నాయి, డ్రైవింగ్ గురించి ఉన్నాయి, ఇట్లా చాలా థియరీ బుక్స్ ఉన్నాయి. ఉంటే మనకు వస్తుందా? కానీ ఏమైనా టైలరింగ్ బుక్స్ చదివితే టైలరింగ్ చేస్తుందా, అంగి గుట్ట వస్తుందా, పాయింట్ వస్తుందా? ఏది రాదు. డ్రైవింగ్ నేర్చుకున్నా రాదు. అందుకోసమే మనం చదివితే రాదు బ్రదర్స్, నేర్చుకోవాలంటేనే ఖచ్చితంగా మీటింగ్కి వెళ్ళాలి. ఇదొక్కటి అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీటింగ్ పోవాలి, నేర్చుకోవాలి. చదివితే రాదు. రెండవది ఏంటంటే, ఎక్కువ మందిని మీటింగ్ లో అటెండ్ చేయాలి వాస్తవంగా. ఎందుకంటే అటెండ్ చేపిస్తేనే వాళ్ళు మన సబ్జెక్ట్ చెప్పని ఏదైనా చెప్పండి, మనం కనుక మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోబెడితే ఎవరెవరు ఏం మాట్లాడేది అనేది ఏదో ఒక పాయింట్ అనేది అతను కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకు బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అసలు ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కానీ ఓకే సార్, నాకు ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదే అంటున్నా, పాటించాలి. ఇప్పుడు మనము వెపన్స్ తీయొద్దు, తక్కువ వాడాలి, అందరం తక్కువ వాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పుల్లన్న గుడ్ మార్నింగ్, మాట్లాడండి. పుల్లయ్య సార్ వినిపిస్తలేదన్నా, వినిపిస్తలేదు. ఇప్పుడు ఓకే. పోస్ట్ నీకు ఇవ్వాలా? పర్లేదు, నేను ఫ్రీనే ఉన్నా. గుడ్ మార్నింగ్ లీడర్స్. సూపర్. ఈ రోజు సెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న టీం అని కాదు, పెద్ద టీం అయిపోయింది. 1889 1889 + 02. ఈ రోజు మంచి వాళ్ళు సూపర్ గా పోషించారు. ఫుడ్ ప్యాచెస్ గురించి కానీ, స్పిరులినా గురించి కానీ ప్రతి లీడర్ చాలా ఎక్స్పెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ లీడర్స్. మిమ్మల్ని చూసి ఇలా జూమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను.
1889 వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరు టోటల్ టీమ్ జూమ్ లో మీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు మా మెంబర్స్ 07 బ్రాండ్ చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ ఈ రోజు 786 బ్రాండ్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు కలిసి తక్కువ ఉన్నారు. 1889 ఎక్కువ ఉన్నారు. అంటే ఒక్కసారి మిమ్మల్ని చూసి మళ్ళీ అందరూ నేర్చుకుంటారు. కంపల్సరీ అందరూ కూడా అట్లా విధంగా పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మంది అవుతాం. సో ఇంకా ఈజీగా కంపల్సరీ రావాలి. అదేవిధంగా మీరు చెప్పిన ఈ రోజు ప్రతిదీ ప్రొడక్ట్ వాడకుండా నిన్న కూడా మనం అనుకున్నాం. మీ మాటలతో విని ఒక్క లైన్ మీరు చెప్పిన ఒక్క లైన్ ఈ రోజు సైన్స్ సార్ వెస్టర్న్ నిలవడం జరిగింది. ఏంటంటే తెలుసుకో, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే తెలుసుకో, తర్వాత ప్రొడక్ట్ వాడి ఎటువంటి కల్తీ లేని ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీలో డైరెక్ట్ కంపెనీ ఆ కల్తీ లేని ప్రొడక్ట్ వాడుకొని మన ఆరోగ్యాన్ని కరెక్ట్గా ఒకరికి ఆరోగ్యం పంచడం అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క లైన్ పట్టుకొని ఆ సార్ ఈ రోజు ఎంతో మందికి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో అట్లా ఈ రోజు కూడా మాకు ట్రైనింగ్స్ కానీ ప్రొడక్ట్ క్వాలిటీ లేకుండా ఎక్కడ మన కుటుంబం కోసం మనం ఎట్లా వాడుకోవాలి. కానీ చాలా మంది ఈ రోజు కూడా చేయాలన్నా అవసరమా అని అంటున్నారు, సీనియర్ అంటున్నారు. అదేవిధంగా సైడ్ బ్యాగ్ గొప్ప విషయం ఏంటంటే సైడ్ వ్యాల్ ఒక సిల్వర్ ట్యాక్స్ అయిన తర్వాత కూడా సైడ్ వ్యాల్ తీసుకోలేకపోలేరు. సైడ్ వ్యాల్ ఇంపార్టెంట్ చేస్తున్నట్టు కానీ యాక్చువల్ గుండె మీద చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేయరు. బట్ సైడ్ వ్యాల్ ఇంపార్టెంట్. సైడ్ వ్యాల్ చేసినప్పుడు అన్న వాయిస్ క్లియర్ లేదు. ఆ పర్టికులర్ అర్థం కాదు, క్లియర్ గా దాన్ని చేసి చెప్పారు మళ్ళీ. అది ఎక్సలెంట్. ఓకే ఓకే సరే. వినిపించట్లేదు సార్. వినిపిస్తుంది అందరికి? వినిపించట్లేదు అన్నప్పుడే ఓకే అంటున్నావు. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్ ఫుడ్ 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 పాయిజన్ అనేది మా పాప కూడా జరిగింది సార్. అలా జరిగితే Okay. అది బోండాలు తెచ్చుకున్నది తెలియకుండా, నాకు తెలియకుండా తెచ్చుకొని సరే తిని మొత్తం కక్కున్నా సార్. ఓకే ఎంబడే కక్కుని నాకు భయమై నేను ఎంబడే ఆడికి పోయినా, ఎవరు ఇచ్చిరమ్మా, ఎవరు తీసిండ్రు అంటే నాకు ఈ అంకుల్ ఇచ్చిండంటే నేను వాడిని 5-6 మంది పోయి కొట్టినాం సార్. మేము చాలా కొట్టి కేసు కూడా చేపించినాం సార్ ఆయన మీద. రైట్ రైట్. సో ఇప్పుడు మీకు ఏమంటున్నాను నేనంటే, మనం కేసు పెట్టినా ఏం చేసినా ఆయన నుంచి ఆపలేము. మన పాప చెప్పింది కాబట్టి మీకు అర్థమైంది. చెప్పకుంటే ఏమైనా ఎంత పెద్ద నష్టం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఇంట్లో ప్రొడక్ట్లు ప్రతి స్కూల్లో నిషేధించారు, బయట వస్తువులు ఏం కొనొద్దని. ఇంట్లో ప్రొడక్టే తయారు చేసి పంపాలి. మన ఆయిల్లో ఏదైనా వేపుడులు అయినా మన ఆయిల్లో చేయండి. వేపుడుకు ఒక ఆయిల్, వంటకు ఒక ఆయిల్ కాదు, రెండింటికి మన కడుపే. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సారీ లోయర్ హ్యాండ్ అయింది. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ విస్టిజన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృజీ. సో ఈ రోజు వండర్ఫుల్ సార్ సబ్జెక్ట్. సో ఇబ్రహీం సార్ అయితే మంచి ప్రోడక్ట్స్ తీసుకున్నారు. షుగర్ గురించి, వెయిట్ లాస్ గురించి చాలా అవగాహన కల్పించారు. అదే సుజాత మేడం స్పిరులినా గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో ఏంటంటే ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ కల్తీ అవుతుంది. మరి దాని గురించి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. సో ఖచ్చితంగా ఏదైతే మన వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవి ఫస్ట్ వాడి, ఖచ్చితంగా మన దాంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా అవే వాడాలి. వాడితే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాని ద్వారా బిజినెస్ కూడా వస్తుందని చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి అన్మ్యూట్ చేసుకోండి. శ్రేంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృజీ. ఈ రోజు చెప్పిన సెషన్ ఎక్సలెంట్ సార్. మన వెంకరెడ్డి సార్ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ గురించి, అట్లనే సుజాత మేడం గారు స్పెర్లినా గురించి, ఇబ్రాహిం సార్ ప్రొడక్ట్ గురించి చాలా క్లియర్ గా కల్తీ అనే దాని విషయంలో మీరు చాలా క్లారిటీ ఇచ్చి, ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండి మన పిల్లలకు ఏమి ఇప్పిస్తున్నాము
అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సింది నేనే సార్. నాకే చెప్పినట్టుగా. ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు ఏడ్చినప్పుడల్లా మనం డిస్ట్రిబ్యూటర్‌గా ఉండి ఏందనేది నాకు అదొకటైతే బాగా చానా కనెక్ట్ అయింది సార్. నేను మారుతా సార్ ఈ రోజు నుంచి చాలా. థాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి. సార్ మీరు కల్తీ గురించి చెప్పారు కదా సార్. అది ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు కల్తీ అనే చెప్తుంటారు మాకు. ఆ కల్తీ Yes. అనేది బాగా మైండ్ లో ఫిక్స్ అయింది సార్. బయటది ఏదైనా చేద్దామన్నా ఫస్ట్ భయం అవుతుంది నాకైతే. ఎస్. ప్రతి ఒక్కటి వాడేది మన వెస్టేజ్ దే కాబట్టి కల్తీ గురించి మీరు బాగా చెప్పారు. అది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఇంకొకటి బ్యాచెస్ గురించి కూడా సార్ బాగా చెప్పారు సార్. వెంకటరెడ్డి సార్, ఎస్. ఇబ్రాహిం సార్ కూడా సప్లిమెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. వెయిట్ లాస్ గురించి, షుగర్ గురించి కూడా నేను కూడా వాడిపించిన సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు, అందరు లీడర్స్ గా ఎదగాలి. అందుకోసమనే ఈ ప్రోగ్రామ్ పెట్టి వారానికి రోజు ఒకరిని ఇన్వాల్వ్ చేయడం, కొత్త బ్రాండ్లని. మీలో లీడర్షిప్ క్వాలిటీలు ఏమాత్రం ఉన్నాయనే దాని మీద క్లారిటీ రావాలి. సేమ్ టైం లీడర్లు ఎదగాలి అందరూ. ఓకే, జూమ్ చెప్పి వదిలేయకుండా టీం వర్క్ కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. అట్లానే యాదయ్య అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. ఎస్టీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఈ రోజు వెంకరెడ్డి సార్ ఫుడ్ ప్యాచ్ గురించి మంచిగా వివరించిండు. ఫుడ్ ప్యాచ్ వాడటం వల్ల ఏమేమి ఉపయోగాలు, ఏమేమి మన బాడీలో మార్పు వస్తుంది అని చెప్పింది సార్ క్లియర్ గా. అట్లనే సుజాత మేడం స్పిరిల్నా వాడటం వల్ల ఎట్లా మనకు బాడీకి ఉపయోగపడుతుంది, ఏమేమి రిజల్ట్ వస్తాయని నేను వాడినా సార్. అది మంచి రిజల్ట్ ఉంది. ఇంకా అలాగనే ఇబ్రహీం సార్ వెయిట్ లాస్ షుగర్ గురించి మంచిగా చెప్పింది సార్. షుగర్ ఇక అలాగనే మీరు కల్తీ మనం పొద్దున్న లేస్తే కల్తీ, వాటర్ కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ, మన వేస్టేజ్ లోని కల్తీ అవుతుందనే ఆలోచనతో మన గౌతమ్ బాల్ సారు ఎయిర్ ఫిల్టర్ వాడితే ఈ నీరు క్లియర్ అయింది. ఇంకా అలాగనే గాలి పొల్యూషన్ గురించి, గాలి మన దాంట్లో ఆయిల్లో పోసేది నానోటెక్ ఎనర్జీ గల్లా ఆయిల్లో కలిపితే ఆ పొల్యూషన్ మన ఇంజన్ ఆయిల్లో కలపొచ్చు, ప్రతి దాంట్లో కలపొచ్చు. అందువల్ల పొల్యూషన్ తగ్గించడానికి మన గౌతమ్ బాల్ సార్ అదొకటి. నీరు ఎయిర్ ఫిల్టర్ కూడా మన దాంట్లో ప్రొడక్ట్ ఉంది కదా సార్. అది వాడితే రిజల్ట్ 50%, 100% రిజల్ట్ వస్తుంది సార్. ఆ ఉద్దేశంతో మన వెస్టేజ్ లో పనిచేయాలి. కల్తీ అన్నదానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మనకు చాలా మార్పు వచ్చింది సార్. నాకు ఇంతకుముందు కూడా మనం బయట దానికి దీనికి ఏందని పోలికలు తెలిసినాయి సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సరే, కొత్త వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఇంతవరకు ఆపండి. ఇంకా టైం బాగా అయింది. వీళ్ళ వరకు అన్మ్యూట్ ఇద్దాం, ఉన్న వాళ్ళ వరకు. సంతోషం మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ. మన వెంకరెడ్డి సార్ ఫుడ్ ప్యాచ్ గురించి చెప్పింది కావచ్చు. ఫుడ్ ప్యాచ్ వాడితే మంచి రిజల్ట్ ఉంది సార్. నేను వాడినది. మన బాడీలో ఉన్న చెడిని మొత్తం తీసేస్తుంది ఫుడ్ ప్యాచ్ వల్ల. సూపర్. ఇంకొకటి సుజాత మేడం సప్లిమెంట్ గురించి చెప్పింది, స్ప్రెలీనా వాడితే బాగుంటుంది సార్. రిజల్ట్ బాగుంది సార్, నేను వాడినది. ఇంకొకటి ఇబ్రాహిం సార్ అది మన షుగర్ కోసం సప్లిమెంట్ అది మంచిగా చెప్పిండు సారు, మంచిగా వివరించిండు. దాంతో పాటు భిక్షన్ సారు పల్లీలు ఎన్ని కేజీలు పల్లీలు కొంటే 1 లీటర్ ఆయిల్ తయారవుతుంది. సన్ఫ్లవర్ ఎన్ని కేజీలు కొంటే 1 లీటర్ తయారవుతుంది. దాని గురించి మంచిగా వివరించారు సార్. ఇంకొకటి సైడ్ వాల్వ్ ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మనం గ్రోత్ పెంచుకోవాలి, దాని గురించి మంచి వివరించాను సార్. ఇంకొకటి పిల్లలకు బయట కుర్కురే గార్డు రకరకాల అవి తెచ్చి పెట్టొద్దు, మన రైస్ బ్రాండ్ ఆయిల్ తోనే మన తయారు చేసి మన పిల్లలకు పెట్టాలి అన్నది నాకు మంచిగా అర్థమైంది సార్. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ మేడం.
ఇందులో 142 మెంబర్స్ ఉన్నారు. 142 మెంబర్స్ లో మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఫ్యూచర్ లో 10 మందిలో ఒక్కరు అంటే మనం కూడా 14 మంది ఉన్నాం. కాబట్టి ఆ 14 మందిలో నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మనం చెప్పడం కాదు, ఆచరించడం ముఖ్యం అని అర్థమైంది సార్ మీరు చెప్పిన పదంలో. థ్యాంక్ యూ సార్. ఆచరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆడప్ వెంకన్న గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీమిది సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన డిటాచ్ ఫుట్ ప్యాచ్ శంకరెడ్డి గారు సార్ చెప్పినటువంటి మా అప్లైనరు ప్లస్ అలాగే ఇబ్రహీం సార్, సుజాత మేడం చెప్పినటువంటి స్క్రీన్లో ఇబ్రహీం సార్ చాలా వివరంగా చెప్పింది సార్, క్లుప్తంగా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్. మీ అందరికీ కొంచెం లేట్ అయిన సెషన్ విన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీటింగ్ నల్గొండ మీటింగ్ రావడం జరుగుతుంది. పుల్లన్న నేను ఇద్దరం వస్తాం. టీం ప్రమోట్ చేసుకోండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కిందికి తీసుకెళ్లడం, టీంకి ఇవ్వడం, ఇదే చేయాలి మనం రెగ్యులర్గా. సో సిఎన్సిలో ఇప్పటి నుంచి కంప్లీట్ చేయండి. అంత ప్రాణం బిగ్గర్ అయిన తర్వాత సిఎన్సి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు చేసి కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఎవరైనా బాగుంటుంది, టెన్షన్ తగ్గుతుంది. ఆ రోజు నచ్చిన ప్రోడక్ట్ దొరకదు. ఇంకొకటి, కంపెనీలో ఆయిల్ షార్టేజ్ ఉంది. క్యాన్లకి ఆయిల్ అడిగితే ఎవరు ఇవ్వరు. అదొకటి గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా ఒక క్యాన్ ఉండగానే తెచ్చిపెట్టుకోండి అని అన్మిట్ ఇచ్చిన చూడండి. ఓకేనా? రైట్. సో ఇది కొంచెం సిఎన్సి అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసి కింద వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. దీనికోసం మళ్ళీ రోజు ఓ ప్రయత్నం అక్కర్లేదు. జూమ్లో యాడ్ అయిన వాళ్ళందరూ సిఎన్సి చేయాలి. అంటే స్వామి పూజకు రమ్మంటే స్నానం చేసి రమ్మని చెప్పారు కదా, నువ్వు స్నానం చేయకుండా స్వామి పూజకు రావడం వల్ల ఉపయోగం లేదు. ఇది కూడా అంతే. జూమ్ వినడం మీన్స్ సిఎన్సి చేయడం. అది డే 1లో చేయాలి. వీలు కాకపోతే 5th లోపల చేయాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు చేయాలి. సో దయచేసి ఇది మ్యాక్సిమం వీలైనంత తొందరగా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. థ్యాంక్ యూ భిక్షం భాయ్, సూపర్. అలాగే మనకు గురువు గారు మనకు 10 తారీఖు మల్లెపల్లి టైం ఇచ్చిండండి. ఎందుకంటే మల్లెపల్లిలో తయారయ్యి స్టార్ట్ చేసి సార్ ఇలా 13 లక్షలు తీసుకుంటుండు, కానీ మల్లెపల్లిని వదిలిపెట్టిండు. మరి ఈరోజు మార్నింగ్ పోస్టర్ వచ్చింది. మల్లెపల్లిలో వివిఆర్ ఫంక్షనల్ ఓల్డ్ శారదా స్కూల్ అట, సాగర్ రోడ్లో, ఎల్లుండి బుధవారం 10 తారీఖు ఉదయం 9 గంటలకి మల్లెపల్లి వాళ్ళు, దేవరకొండ, మల్లెపల్లి, హాలియా, మాలు, నాంపల్లి అందరూ టికెట్లు బుక్ చేయండి. ఎందుకంటే భగవంతుడు అడగకుండా వరాలు ఇస్తున్నాను దానికి ఇదే కారణం. ఆయన అడిగితే కూడా టైం అయినా ఇప్పుడు మనకు మల్లెపల్లి ఇచ్చినంటే ఒక శుభ పరిణామం అనుకుంటున్నా. అందుకే మనకు 10 తారీఖు గ్రూప్లలో కూడా షేర్ చేసినాం. అందరూ టికెట్లు బుక్ చేసుకొని ఎక్కువ టీం మెంబర్స్ని అటెండ్ చేయండి. జర మల్లెపల్లి టీమే వెనుకబడి ఉంది మనకి. ఆ మల్లెపల్లి, నాంపల్లి ఆ ఏరియా అంతా జర కళ్ళు తెరవండి మీరు. ఏంటంటే ఎవరిని దాటి చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను చెప్పేది అదే మాట. ఎవరికి డబ్బులు అవసరం ఉన్నాయో వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకేనా? కానీ ఏదో పట్టిన కుందేలు 3 కాళ్ళు అని చెప్పేసి దయచేసి ఉండకండి. పుల్లన జర టీంని ఎక్కువ ఫాలోఅప్ చేసుకో. నీరే బాధ ఎక్కువ ఉంది మాకు. నువ్వు 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోవాలి. ఓకేనా? గురువారు టైం ఇచ్చింది కాబట్టి నువ్వు మొత్తం ఫాలోఅప్ చేసుకో. చుట్టూ సరౌండ్ 50 కిలోమీటర్లు నువ్వు ఫాలోఅప్ చేసుకో. ఎందుకంటే నీ టీంలో ఉన్నాయి అక్కడ. కల్వకుర్తిలో కూడా రావాలి. దూరము అది ఇది అనుకోవద్దు. మల్లెపల్లి దగ్గరే. కానీ నేను అందరూ కోటపోకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మంచిర్యాలకి వెళ్ళి వచ్చారు బస్సులు కట్టుకొని 500 కిలోమీటర్లు. మరి మనం 50 కిలోమీటర్లు పోవడానికి మనకు చేత కావట్లేదు. మరి డబ్బులు ఎట్లా వస్తాయి? అర్థమవుతుందా? అందుకే భగవంతుడు టైం ఇచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? అందరం పేదవాళ్ళం, అది గుర్తుపెట్టుకోరి. రోజు చెప్పే మాట. ఎవడు పట్టుకొని కూర్చుంటే వాడే లాస్ అయింది, కానీ ఎవడేం లాస్ అయింది, ఎవడేం లాస్ కాడు. ఎందుకంటే డబ్బులు కావాలన్న వ్యక్తి పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు, ఆగట్లేదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో జూమ్ క్లోజ్ చేసుకుందాం. ఇంకా టైం ఎక్కువైపోయింది. తప్పని పరిస్థితి, ఒక్కొక్కసారి అన్ని టచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటాం. మంచి విషయాలు చెప్తున్నాం కదా. రైట్. మంచి విషయాలు చెప్పినప్పుడు మనం అనుకోవాల్సిన పని లేదు. ఆ సమయాన్ని వినియోగిస్తున్నాం అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం.
ఈవినింగ్ ఏ బ్రాండ్ ఉందో చూడండి, యుద్ధానికి సిద్ధం కాండి. ఈవినింగ్ ఏ బ్రాండ్ టుడే బ్రాండ్ 099. వీళ్ళంతా కొత్త కొత్త వాళ్ళకి ఉన్నారు. కొత్త వాళ్ళు ప్రోడక్ట్ నేర్చుకోవాలని అది పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళు కావాలని పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగతా 7 స్టెప్స్ ఇవన్నీ కష్టం అయింది, ప్రోడక్ట్ ఈజీ. ఎందుకంటే పోయిన దగ్గర ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి ఉంటారు కదా, అందుకోసమే ఈ కొత్త బ్రాండ్లు అందుకే వెతికి మరీ పెట్టినా, అది అందరికి అర్థం కావాలి. కొత్త వాళ్ళు ప్రోడక్ట్ చెప్పడం చాలా ఈజీ. ఓకే, సూపర్ థ్యాంక్ యూ. సూపర్. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.